అదుర్స్ అనే సినిమా వచ్చింది చూసినావా? మా నిజ జీవితంలో కూడా అదే చేసిన. ఆ సినిమాలో బ్రహ్మానందం పేరు ఏం పేరో మా బావ పేరు కూడా అదే, భట్టు. ఇక్కడ తెలంగాణలో పంతుళ్ళు పూర్వకాలం నుండి ఇక్కడ నాన్ వెజ్ అలవాటు ఉంటుంది. కాకపోతే నేను చెప్పినట్టు ధైర్యంగా ఎవరు చెప్పుకోరు, అందరు తింటారు కానీ చెప్పుకోరు. ఇప్పుడు మందు తాగుతున్నామని చెప్పుకుంటారు ఎవరన్నా? భూముల దందా చేస్తాము, మనము లిక్కర్ దందా చేస్తాము, మనకే పబ్బు ఉంది. పాడగాని పప్పు ఉన్నది నీకు. ప్రవాస్ లెక్కనే ఆయన కొనుక్కునే నేను కొనుక్కుంటా. లండన్ ఎక్కువ పోతుంటా, ఆస్ట్రేలియా పోతుంటా, బ్యాంకాక్ కూడా పోతా రెగ్యులర్ గా. పాన్ ఇండియా సినిమాలే తెలుసు కానీ పాన్ ఇండియా పాన్ ఇండియా జ్యోతిష్యం ఇప్పుడు. అందుకనే మన వామికా గబ్బి అని ఒక హీరోయిన్ చెప్పిన. పాపం గా నాగ చైతన్యం నువ్వు సమంత పెళ్లి విడాకులు అయితే అని చెప్పినావు. మరి అదేదో పెళ్లి కన్నా మోదాలే చెప్తే గమన పెళ్లి చేసుకోకుండా ఉందిరా. మరి అప్పుడు పవన్ కళ్యాణ్ సారు గెలవకుండా వచ్చిందని కూడా ఒక మాట అన్నావు. నువ్వు మొట్టమొదలు జాతకం చెప్పింది ఎవరికి? ఒక పెద్ద మనిషి చూసిన లేడు ఇప్పుడు. ఆయన చెప్పు 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 అంటే చెప్పుడు మొదలు పెట్టిన. అంతకుముందు నాకు అలవాటు లేదు. నా దగ్గరకు వచ్చే వాళ్ళకి తెలిసే వస్తారు నా తానికి. ఇప్పుడు మనకు సంబంధం లేని కూడా వచ్చి నన్ను తిడుతుంటాడు. ఇలా పవన్ కళ్యాణ్ సార్ సీఎం అవుతుంది వచ్చిన ఇంకా సమంత పెళ్లి చేసుకుంటారా? మళ్ళా సమాజంలో కలియుగంలో అమ్మాయికి డబ్బుకే కదా విలువ. ఎంతమంది ఉన్నారు నీకు శిష్యులు? ఒక 3 ఉన్నారు. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే 3 ఆడపిల్లలే. అయ్యా అట్లా ఇక ఈ ఏడాది నాకు ఫిబ్రవరి నుండి మామూలుగా లేదు, ఇక బీభత్సంగా ఉంది. ఇక సీక్రెట్ మంచిగా చెప్పిస్తున్నా. నేను చెప్పలేను జాతకాలు చెప్తావు, నీదైతే చెప్పవా? అందరికి శనార్థులు బాగానే హైదరాబాద్ కాడికంచో ఇట్లా సిద్దిపేటతో పట్టుకొని నడవంగా కొంచెం దూరం వచ్చినాక ఒంటి మామిడి కాడికించి ఇక లోపలికి వస్తే మంచిగా మొక్కజొన్న చేన్లు ఎంత ముద్దుగున్నాయో బాగా అనిపించింది. గిడ వేణుస్వామి అని జాతకాలు చెప్తాడు కదా ఆ స్వామి, జ్యోతిష్యం చెప్పే స్వామిని కలుగుతామంటాను వచ్చిన. ఒక పారి ఆ స్వామితోటి 4-5 ముచ్చట్లు మాట్లాడాలి. ఎందుకంటే ఆ స్వామి ఎప్పుడు ఏ ముచ్చట మాట్లాడినా కూడా దద్దడ నడుస్తుంటుంది. ఏమడదో ఖాతా అని చూద్దామని వచ్చిన. ఓ ఏమైనా కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అంటుండు. ఓ తమ్మి, ఓ పిల్లగా ఎవరు లేరా గేటు తీసేటోళ్ళు? జర మొత్తం తీయకు, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అన్నావు. ఇక్కడ ఉన్నాయి కుక్కలు ఆడున్నాయి లోపల. ఇప్పుడు బయట ఏం తిరుగుతలేవు కదా, రావచ్చా? రావచ్చు. వేణుస్వామి ఉన్నారా? ఉన్నారు. ఏం చేస్తున్నారు స్వామి? పార్క్ కాడు ఉన్నాడా? లోపట ఉన్నాడా? జర సార్ను కలిసేసి వస్తా. వేణుస్వామి గిటు పోవాలన్నా అటు పోవాలన్నా? చెట్ల దిక్కు బాగానే పెద్దగా ఉన్నది ఫామ్ హౌస్. అంటే ఇది వేణుస్వామి వాళ్ళది. చిన్న పూలు లేవమ్మా. అబ్బబ్బబ్బా బాతులు గిట్లున్నాయి ఫామ్ హౌస్లా. మంచిగా ఏమనే బాతులను ఇట్లా పెంచుతున్నారు ఇల్లు. అయ్యయ్యో ముద్దుగున్నాయమ్మ బాతులు. నాకైతే బాతులు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అవి ఇట్లా ముద్దుగా టిక్కి 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 అనుకుంటూ నడుస్తాయి. చూడండి ఎట్లా నడుస్తున్నాయో, ఎంత అందంగా ఉన్నాయమ్మ బాతులు. బాగున్నాయమ్మ. వేణుస్వామి ఫామ్ హౌస్లా మంచిగా 2 బాతులు తిరుగుతున్నాయి. చిన్న చెట్లు లేవు. మంచిగా బాతులను చూసుకుంటాయి. యువతల బాందుకు వస్తే ఓ అమ్మన గీడున్నది అమ్మ కుక్క, ఆడొక కుక్క ఈడొక కుక్క, బాగానే కుక్కలు ఉన్నాయి. అన్న నమస్తే, బాగున్నావా? అరే ఇది వీటికి నేను వచ్చినా తెలిసినట్టున్నది. దండం పెడతా. షేరు నువ్వు లోపలికి పో తమ్ముడు. ఏ వద్దన్నా వద్దు. షేరు మంచిగున్నావా? బాగుంటే బాగున్నట్టే తీ. నీ మీద చాలా ప్రేమ ఉన్నట్టున్నది వీటికి. అబ్బా లే వద్దన్న, నాకు భయం అవుతుంది. అయిపోయింది తమ్ముడు తీసుకపోవా జరా? అన్న జరగట్లా నీడకపోదామా? పోదాం. ఇగో ఈ వేణుస్వామి అన్నతోటి మాట్లాడదాం అంటాను వచ్చిన నేను. అయితే వచ్చుడే పేద గేట్ల లోపలికి వస్తే మస్తు చెట్లు. అన్న ఇది తోటనా ఫామ్ హౌసా మీది? ఫామ్ హౌస్ అని ఎన్ని ఎకరాలు ఉన్నదన్న మొత్తము? ఇది 3 ఎకరాలు చెల్లె. 3 ఎకరాలు. బాతులు మంచిగా వేయించినవన్న ఒకటానికి బాతులే ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి బాతులు మొత్తం? అంటే ఒక 50 ఉంటాయి. ఊరిని ఏమో కోళ్ళు గిట్లున్నాయి మీ తాత? కోళ్ళు కూడా ఉన్నాయి. 50 కోళ్ళు 50 బాతులు ఉన్నాయి. కోళ్ళు పెరుగుతూనే ఉంటాయి, బాతులు పెరుగుతూనే ఉంటాయి. గుడ్లు పెట్టినవన్నీ మళ్ళీ వేస్తూనే ఉంటాం. ఓ ఏమో కోళ్ళు గుడ్లు పెట్టుడు, కుడుకు కూస పెట్టుడు, మళ్ళీ పిల్లలను తీస్తుడు.
అవి పెరుగుతూనే ఉన్నాయి. ఇటు బాతుల గుడ్లు మళ్ళీ బాతులు పెరుగుతూనే ఉన్నాయి. మంచిగున్నదా అన్న ఇది అంటే ఇదంతా ఏందన్నట్టు అన్న తోట ఏమిటికి వేసినట్టు ఇట్లా అన్ని చెట్లు. ఇది మన రుద్రాక్ష చెట్టు ఇది. అవునా అన్న ఒక్కసారి చూపియవా నాకు తెలియకపాయ రుద్రాక్ష చెట్టు ఏమడదు. అంటే రుద్రాక్ష చెట్లు అంటే అక్కడ మీది బందుకుంటాయి కదన్న వాళ్ళ మీది బందుకుంటాయి అవే ఇవి. రుద్రాక్ష మన ఆడ మీది బందుకున్నాయనే ఇక్కడ తెచ్చిపెట్టినాము. రుద్రాక్షలు అంటే ఇవే చెట్టుకు రాలి పడతాయి. ఇప్పుడు ఇంకా పూత రాలేదు దీనికి. ఇగో ఇవి రుద్రాక్షలు. ఇవి దీని లోపల రుద్రాక్ష ఉంటుంది. అరే ఇది ఎండిపోయి కింద పడతాయి. కింద పడితే దాన్ని రుద్రాక్ష అంటారు. అది మళ్ళీ ఏమన్నా ఇది మొగ్గ ఇప్పాలి నాన్న? లేదు, అదే పడిపోతుంది. పడిపోయిన దాన్ని మనం తీసుకుంటాము. ఒక 3 చెట్లు పెట్టినాం మనం, రుద్రాక్ష చెట్లు. అన్నకి ఇదేనా? అవే. దాన్ని ఓపెన్ చేస్తే లోపల రుద్రాక్ష ఉంటుంది. ఓ ఏమని ఇది ఓపెన్ చేస్తే ఇంట్లో రుద్రాక్ష లోపల ఉంటుంది. అది రుద్రాక్ష. ఆహా, నాకు రుద్రాక్ష చెట్లు ఉంటాయని ఎరక, కానీ అవి మీది బాందుకు ఉంటాయని ఎరక. కానీ ఇది పొడుగు రుద్రాక్షలు అన్నట్టు అన్న? లేదు, రుద్రాక్షనే మొత్తం. నేపాల్లో ఉండే రుద్రాక్షనే ఇది. కాకపోతే దాన్ని మనం వాళ్ళంతా పాలిష్ చేసి అమ్ముతారు. ఇది ఏమో మనకు డైరెక్ట్ జనరల్గా నేపాల్కు పోవాల్సి వస్తుంది ఇది కావాలంటే. ఓ ఏమని అంత దూరం పోవాలి నాన్న? అంటే వాళ్ళకు అక్కడ నేపాల్లో ఈ రుద్రాక్ష చెట్లు ఇవే అయితే ఇవే చెట్లు మొత్తం. మనకి చింత చెట్లు యాప చెట్లు ఎట్లుంటాయో నేపాల్ వాళ్ళకు రుద్రాక్ష చెట్లు అట్లా ఉంటుండొచ్చు. నాకు 2 రుద్రాక్షలు దొరికినాయి ఇక్కడికి వచ్చినాక. దాని ఇంటికి పోయినాక చెక్ చేసుకో, ఏకముఖియా అష్టముఖియా ఎంత అనేది తెలుస్తుంది. దీని ముఖాలు ఎన్ని ముఖాలు ఉన్నాయనేది ఇటువైపు దీన్ని క్లీన్ చేసుకుంటే తెలుస్తుంది ఎన్ని ముఖాలు ఉంటుంది. నేను మంచిగా కొంగు ముళ్ళు వేసుకుంటా, ఎందుకంటే ఇంటికి పోయినాక చూసుకోమన్నాడు స్వామి. వేణస్వామి తోటి మాట్లాడనీకి వస్తే మొదలు 2 రుద్రాక్షలు దొరికినాయి. ఈ బాయ్ ఏందన్న బాయ్ కథ ఏమడిది? బాయ్ ఉత్తనే చేదుకోవాలంటే గిరిక పెట్టి చేదుకోవాలి. అంతే. నీళ్ళు ఉన్నాయి అలా? నీళ్ళు పోస్తాము, నీళ్ళు పోయాలి, చేదుకోవాలి. అంటే నిజంబావి కాదా అన్న? నిజంబాయి కాదు, మళ్ళా అట్లా పెట్టినాం అన్నట్టు. అట్లా ఇట్లానే నీలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి ఫోటో షూట్ చేసుకుంటామంటే మనకు వస్తుంది అని చేసాం. అన్ని ఇట్లా కిరాయిల బొరగాయలకు గిట్ల ఇస్తున్నావా? ఇయ్యం కిరాయిలకి ఇయ్యం. మన కోసమే. నీకేం తక్కువ అయిందన్న కిరాయిలకి ఇచ్చుడు ఏమటికి మళ్ళా? మన కోసమే కదా. వాళ్ళకి ఎవరికన్నా అన్ని స్టేజ్ కట్టిపించినావు. మీ ఆమెది ప్రోగ్రాంలు ఇట్లా పెడతావా? ఏమి ప్రోగ్రామ్? బర్త్డే పార్టీలు మన వరకే. మన స్టాఫ్, మన దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరైనా విఐపీలు వస్తే వాళ్ళకి ఆశీర్వచనం పూజ చేసుకున్నాక అక్కడ పూజ చేసి అక్కడ నుండి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళకు ఆశీర్వచనం చేస్తాం స్టేజ్ మీద. ఈ స్టేజ్ మీద ఆశీర్వచనం చేస్తారా? ఇప్పుడు మొత్తం ఇదంతా 3.5 ఎకరాలలో ఏమేమి చెట్లు పెట్టినావు అన్న అంతగానము? అన్ని మామిడి, సీతాఫలు, అన్ని మన దాని పేరు ఏం పేరు అల్లనేరేడు, ఆల్మోస్ట్ ఆల్ జామ, అన్ని ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్ ఫ్రూట్స్ అన్ని పెట్టినాం. పువ్వులన్నీ గులాబీ పూలు కనబడుతున్నాయి. గులాబీ పూలు, దీన్ని కాశ్మీరీ గులాబీ అంటారు. ఇది ఏం గులాబీ? కాశ్మీరీ గులాబీ. దీని స్పెషాలిటీ ఏంటంటే మామూలుగా గులాబీ అయితే రెక్కలు రాలిపోతాయి. దీని స్పెషాలిటీ ఏంటంటే రెక్కలు రాలవు. అరే అట్లా ఒక 20 రోజులు 4 రోజులు అట్లే ఉంటుంది చెట్టు మీద, రాలిపోదు. ఇవి ఒక 5,000 చెట్లు ఉన్నాయి మన ఫామ్ హౌస్ మొత్తంలో. మన పూజలకు మొత్తం ఇక్కడ నుండి తెంపి పూజలకు మొత్తం ఇక్కడ నుండే వాడతాం. బయట నుంచి అస్సలు పూలు తెంపాం, ఎక్కడ నుండి తీసుకురాము. ఇక్కడనే మొత్తం ఇక్కడ నుండే వాడతాం మనం. అన్న ఇక్కడ పూజలు ఏడు చేపిస్తావు మళ్ళీ నువ్వు? ఇగో పూజలు ఇక్కడ చేస్తాం. ఇది జంబి చెట్టు. జమ్మి చెట్టు ఇట్లా వేసుకోవచ్చు మంచిగా. ఇక్కడ దసరా ఇక్కడనే చేస్తాం మనం. శమి శమయతే పాపం శము శత్రు వినాశనం. సో ఈ మంత్రం చదువుకొని రామస్య ప్రియ దర్శనం అని మనం అప్పుడు దసరా పండుగ పోతే ఆ పంతులు నేర్పించింది నాకు. అదే నోటికి వచ్చింది నీకు. వస్తాయి అన్న నాకు. నేను ఏమంటారు చదువుకోలేదు కానీ మస్తు యాదైతే చదువుకోలేదు. 3 చదువుకున్నా, 3 చదివి ఇంట్లో అన్న చెప్పులు ఇప్పిపోవచ్చు. మంచిది, ఒక పారి పోదాము. ఎందుకంటే నువ్వు పూజలు గీజలు చేస్తే మంచిగా గట్టిగా జరుగుతుంది అంట కదా? గట్టిగా జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడే హోమం అయింది, ఇప్పుడే కంప్లీట్ చేసాము హోమం. వేడిగా ఉంది ఇంకా. అవునా? ఏం హోమాలు చేస్తారన్న? రాజశ్యామల, బగలాముఖి, తార, చిన్నమస్త, భువనేశ్వరి, కాళి, భైరవి, ధూమావతి. అంటే వీళ్ళంతా ఇట్లా గ్రామదేవతలు లెక్కన? తెలంగాణలో గ్రామదేవతలు ఎట్లనో కామాఖ్యాల దశమహావిద్యలు అట్లా. కామాఖ్య అమ్మవారి గురించి చెప్తుంటావు కదా? దశమహావిద్యలు అట్లా. మనం ఇక్కడ ఆమెను ఎల్లమ్మ, పోషమ్మ. ఇప్పుడు ఇక్కడ రాజశ్యామల అంటే మనం మాతంగి అంటాం.
మాతంగి అంటే రాజశ్యామల అమ్మవారిని, రాజశ్యామల ఇప్పుడు తెలంగాణలో. ఇది పూజ చేసుకున్న వాళ్ళే బొట్లు పెట్టుకోవాలన్నా లేకుంటే ఎవరైనా ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు. ఏం కాదు నాకు. ఏం కాదు. అంటే అంటే ఏం కాదు అంటే మరి మళ్ళీ వాళ్ళు చేసుకున్న పూజది ఫలితం అట్లా ఉండదు. వాళ్ళకి అట్లా ఇది పోకుండా ఇది మనకు మనం వచ్చింది చేసింది అంటారు. అట్లా సపరేట్ ఏమి ఉండదు. ఆ. ఇది ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇగో దేవుడికి ఈడ మంచిగా పూజ చేసిర్రా అంట, బాగున్నది, వెచ్చగా ఉన్నది మంచిగా. అట్లా అనొద్దు. వెచ్చగా ఉంటుంది కాదు, ఆ. అమ్మవారి కోసం చేసినాము. ఓ ఏం అట్లా అనకన్నా, అసలే నాకు మస్తు భయం. నీకు మస్తు భయమా? ఇప్పుడు మనము దేవునికి ఏమైనా నైవేద్యం పెడితే 2 రకాలుగా తీసుకుంటాడు. ఎట్లా తీసుకుంటారు చెప్పు? ఇట్లా అంటే జనరల్గా మనం దేవుని ఫోటో ముందర పెట్టినాం అనుకో, నైవేద్యం తింటాడు దేవుడు? తినడు తినడు. తినడు. కానీ దేవుడు 2 రకాలుగా తింటాడు. ఆగ్రహిస్తాడు దేవుడు అంటారు కదన్నా. దేవుడు మనం పెట్టినది 2 రకాలుగా తింటాడు. ఎట్లా తింటుండొచ్చు? హోమం, హోమంలో తింటాడా? అగ్నిదేవుడు, అగ్నిదేవుడు భార్య స్వాహాదేవి. స్వాదేవి. సో ఇప్పుడు స్వాహాకారంతో మనం వేస్తే మళ్ళీ రిటర్న్ వస్తుంది పైకి? రాదు. రాదు. ఇంకోటి ఏంది? సముద్రుడు, సముద్రం లేచింది బయటకు వస్తుందా? ఓ ఏమి రాదు. సో మనం ఏదైనా దేవుడికి అర్పించాలి అంటే అయితే సముద్రం వేయాలి, లేకుంటే నిప్పులు అగ్నిలు వేయాలి. అందుకనే ఇది వేస్తే స్వాహాకారం స్వాహాదేవి స్వీకరించి అగ్నిదేవునికి చెప్పి మనకు కావాల్సినవన్నీ మనకు ఇగో పలానోడి పూజ చేయించిండు వాడికి కావాల్సినవి ఇవ్వాలి అని ఇస్తారు. చూసినారు మనకి ఇది ఎలవకపాయ అన్న. నేను గిట్లా పోవచ్చిన బయటకి? పోదాం. అట్లా చెప్పులేసుకొని పోదాం. మర్చిపోయినా అట్లకేం చచ్చిన మన ముచ్చట మర్చిపోయినా. చూసినావా అన్న, ఇవన్నీ చెట్లు బాగానే పెట్టిండ్రు. తులసికి 2, 3, 5 రకాల తులసి ఉంటుంది. పంచ తులసి అని తులసి చెట్టులో 5 రకాలు ఉంటాయి. సో 5 రకాల తులసి చెట్లు ఇవన్నీ మనకు కావాలనగా ఎంబడే తెంపుకొని పూజ చేసుకోవడానికి. మామిడి చెట్లు గిట్లు బాగానే ఉన్నాయి. ఇవి మామిడి చెట్లు. మామిడి చెట్లలో కూడా మన దగ్గర సంవత్సరానికి 3 కాతలు కాసే మామిడి చెట్టు ఉంది మన దగ్గర. సంవత్సరం అంతా మన దగ్గర మామిడికాయలు ఉంటాయి. అంటే ఒకటి సీజన్ లో వచ్చేది ఇంకొక సీజన్ లో వచ్చుడు అట్లుంటది అన్నట్టు. ఒకటే చెట్టుకు ఒకవైపు కాయలు ఉంటాయి, ఒకవైపు పూత ఉంటుంది. తెచ్చినవన్న చెట్లన్నీ బాగానే తెచ్చిన. ఇవన్నీ కడియము, కొన్ని బ్యాంకాక్ నుండి తెప్పించిన, కొన్ని కడియం నుండి తెప్పించిన. ఇది అలనేరేడు చెట్టు. ఇవన్నీ అలనేరేడు కాత అయిపోయింది. మొన్ననే ఉండే కదా, అయిపోయింది. ఒక 10 రోజులు 15 రోజుల కింద వరకు వచ్చింది కాత. అరే ఇడ మస్తు కాత అయిందన్న. ఇవేం కాయలు? జామకాయ, నిమ్మకాయ అన్న. ఇట్లా చెట్లు గిట్లు ఇప్పుడు నువ్వేమో చేసేది దాందని ఏమో జ్యోతిష్యం చెప్పేది అందా. అవును. నీకేమి ఇదంతా కాయుషు చెట్ల మీద అంతా? ప్రకృతి అంటే వనదేవతనే కదా, అమ్మవారే కదా. ప్రకృతిని, ప్రపంచములో ఉన్నటువంటి అన్ని వస్తువులను స్త్రీతోని పోలుస్తుంది మన హిందూ సమాజము. ఒక్క సముద్రుణ్ణి మాత్రమే మగవాడు అంటాం. కంప్యూటర్ పని చేస్తుంది అంటాము. చేస్తాడా అంటావా? చేస్తుంది అంటాం. అంటే లాస్ట్కు కంప్యూటర్ కూడా స్త్రీయే. అవునా? మరి వర్షం పడుతుందా? పడతాడా? వర్షం పడుతుంది. పడుతుంది. సో వరుణదేవుడు ఎవరు? మగవాడు. కానీ వర్షం వచ్చేటప్పటికి స్త్రీలింగం అయింది, పడుతుంది. సో ప్రపంచంలో 98% మన భారతదేశ హిందూ సంస్కృతిని బట్టి స్త్రీకే ఇంపార్టెన్స్ కాబట్టి ప్రతిదీ మనము స్త్రీ రూపకంగానే మాట్లాడతాం. అది వర్షం పడుతుంది అట్లా. ఇవి నిమ్మకాయలు అసలు ఇట్లా ఏమంటారు, ఒత్తుగా పూసినాయి, ఒత్తుగా కాసినాయి అంటారు కదా. జామకాయలు, నిమ్మకాయ నిమ్మ పండైంది, మంచిగా పొడుగున్నది అన్న. అవతల బంధుకి ఏం చెట్లు ఉన్నాయి అన్న? ఇగో జామ చెట్లు చూడండి అమ్మ, మస్తు జామ చెట్లు ఉన్నాయి ఇలా. ఇదేం చెట్టు అన్న? ఇది పొగడ చెట్టు అంటారు కదా. పొగడ చెట్ట పెద్దది. చిన్నప్పుడు ఇట్లా పొన్నలు పొగడలు దేవునికి అర్పణ చేస్తారు. దానికి సంబంధించి ఇది దేవతా వృక్షం అంటారు దీన్ని. దేవతా వృక్షం అంటారు. చాలా పెద్దగా నీకు చాలా ఇష్టమా? నాకు రాముడు అంటే మస్తు ఇష్టము. మళ్ళా దుర్గమ్మ తల్లి అంటే బాగా ఇష్టము. మళ్ళా బోనాల కాడ ఇట్లా గ్రామ దేవతలు ఇవన్నీ ఉంటారు కదన్న. మరి ఎంకన్నా కూడా ఇష్టమే. కానీ పైసలు ఆయనతోనే ఉంటాయి. ఏమో ఇక నేను ఆయన మొక్కకపోతే పైసలు రావు. మళ్ళీ పైసలు కావాలంటే మళ్ళీ ఆయనకే మొక్కాలి. ఎంకనకి ఎప్పుడు మొక్కకపోతే నేను ఎప్పుడు మా భద్రశీల రామునికే మొక్కుతా. అందుకని పైసలు లేవు. ఇప్పుడు పైసలు బాగా వస్తాయి. ఇక ఇంకా నన్ను మొక్కుడు సురువు చేయి. ఇక నువ్వు మస్తు పైసలు వస్తాయి. ఇక నువ్వు బెంజిలో తిరగాలి. బెంజా 8-9 ఏండ్లు అయింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాక తిరుగుడు. ఇది 4వ జత చెప్పులు. డబుల్ బెడ్రూమ్ ఎగ్జిబిషన్ నీకెందుకు ఇస్తారు? మస్తు పైసలు నేను తానా
నాతనా అంటే బెంజ్ పైసలు లేవు కానీ తక్కువ పైసలు లేవు నీ తన తక్కువ పైసలు బెంజ్ కంటే జర తక్కువ లేదన్నా కట్టుకుందాం అనుకున్నా సొంతీలు కట్టుకుందాం మా జాగలనే కట్టుకుందాం అంటే గవర్నమెంట్ అప్పట్లో అన్నది 5 నువ్వు అందుకనే ఇంకా నన్ను మొక్కు అవుతుంది ఇంకా మొక్కుమంట డబల్ బెడ్రూమ్ కాదు 4 బెడ్రూమ్ ఇల్లు అవుతుంది 4 బెడ్రూమ్లు ఇంట్లో ఎవరు ఉంటారన్న నేను మా వెంకటయ్య నాకు ఒక పోరగా ఉంటాయి ఒక 2 బెడ్రూమ్లలో గెస్ట్ బెడ్రూమ్ ఒకటి మంచిగా వాడుకోవచ్చు ఇవేం చెట్లు అన్న ఇవి కూడా బాగున్నాయి ఇవి రోజ్ యాపిల్ అని రోజ్ యాపిల్ రోజ్ యాపిల్ యాపిల్ పండు ఇంటి కానీ రోజ్ యాపిల్ ఇది రోజ్ యాపిల్ అంటారు దీన్నే వాటర్ యాపిల్ అంటారు ఎక్కువగా బ్యాంకాక్ లో ఉంటది ఇది బ్యాంకాక్ నుండి తెప్పించిన చెట్లు ఇవన్నీ బ్యాంకాక్ కేంచి గిట్ల చెట్లు తెప్పించుకున్నాం చెట్లు తెప్పించిన ఎందుకని ఇక్కడ మనకు దొరకకపోయినా దొరకాయి ఇవి దొరకాయి ఇవి ఆపిల్ అంటే ఇక్కడ కాశ్మీర్ కేంచి వస్తాయి కదన్న అవి మన కాశ్మీరీ యాపిల్ వేరు మన దేశంలో ఉండే కాశ్మీరీ యాపిల్ వేరు అది రోజ్ యాపిల్ నీకు చూపిస్తా ఉండొచ్చు అట్లాంటి వస్తున్నాయి సో రోజ్ యాపిల్ అనేది వాటర్ యాపిల్ అనేది చాలా బాగుంటది వాటర్ యాపిల్ రోజ్ యాపిల్ అంటారా అంట దీన్ని అన్న చెట్లు గిట్లు మంచిగా పెట్టినావు ఫామ్ హౌస్ లో మొత్తం ఫామ్ హౌస్ నీ సొంతమేనా ఎవరన్నా ఇస్తున్నదా ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఇచ్చింది అంటే అంటే వెంకటేశ్వర స్వామి ఇచ్చిండా ఇయలేదా అంటలేను ఆయన ఇచ్చిందే అంటే భగవంతుడు ఇచ్చిందే కదా నీ సొంతమేనా ఎవరన్నా మంచిగా జ్యోతిష్యం మంచిగా చెప్పిన స్వామి తీసుకోమూడున్నారు అదే చెప్తున్నావు వెంకటేశ్వర స్వామికి పూజ చేసినందుకు వెంకటేశ్వర స్వామి ఇచ్చిండు మనం కష్టపడితే వెంకటేశ్వర స్వామి ఇచ్చిండు ఆయన ప్రపంచంలో ఎవరైనా నువ్వైనా నేనైనా ఏ దేవునికి ఒక దేవునికి బినామే కదా నువ్వు రామునికి బినామీవి నేను వెంకటేశ్వర స్వామికి బినామీని ఆయన డబ్బే కదా మనం ఎంజాయ్ చేసేది సో అట్లా వెంకటేశ్వర స్వామి ఇచ్చిండు అని చెప్తున్నా ఈ అన్న వెంకటేశ్వర స్వామికి పెద్ద భక్తుడు నేను రాముడికి పెద్ద భక్తుడు నాకు రాముడు అంటే నాకు పిచ్చి మా పబ్లిక్ అందరికి నాకు వెంకటేశ్వర స్వామి అంటే పిచ్చి మంచిగానే ఉన్నది నేను వచ్చి ఈ చెట్లు గిట్లు చూసేసరికి చెక్కుమన్నది కాన్లంతా అని అసలు ముచ్చట మర్చిపోయినా మీది ఆ ఊరు మీ నాయన ఏం చేస్తాడు అమ్మ ఏం చేస్తుంది మాది ఏలూరు నాసారం అని తూప్రాన్ గజ్వేలకు మధ్యలో ఉంటది మా మెదక్ జిల్లాది మా మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా మీది కూడా మెదక్ జిల్లా అంటే మన మెదక్ జిల్లాను మన మెదక్ జిల్లా మన ఉమ్మడి మెదక్ జిల్లా మన ఉమ్మడి మెదక్ జిల్లాల మా ఏలూరు నాసారం గుట్ట అంటారు యాదగిరి గుట్ట తర్వాత సెకండ్ నరసింహస్వామి టెంపుల్ తూప్రాన్కు గజ్వేలకు మధ్యలో ఉంటది కేసీఆర్ కాన్స్టిట్యున్సీ సో ఆ ఊరు నాది మా ఆయన ఆడ పెద్ద పూజారిగా పనిచేసిండు ఫస్ట్ యాదగిరిగుట్టలో చేసిండు ఆడికించి నాసారం గుట్టకు వచ్చి నాసారం గుట్టలో పెద్ద పూజారిగా పనిచేసిండు రామానుజాచార్యులు పెద్ద పంతులు తెలంగాణలో పెద్ద పంతులు అంటారు పెద్ద పంతులు అమ్మ ఇంట్లోనేనా అమ్మ ఉండేది అమ్మ చనిపోయి 3 నెలలు అవుతుంది పెద్ద మనిషి 3 నెలలు అవుతుంది 76 సంవత్సరాలు చనిపోయింది అయ్యో 76 అంటే తక్కనే అలా మరి ఇప్పుడు నీ తోడబుట్టిన అక్కజెల్లెన్లు అన్నదమ్ములు ఎంతమంది ఉన్నారు మేము మొత్తం 3 అన్నదమ్ములము 2 అక్కజెల్లెన్లు ఓ ఏమన్నా 5 చిన్నోని నేను చిన్న కొడుకును మళ్ళీ ఆడపిల్లలు 2 నీకన్నా చిన్నమనా పెద్ద నేనే లాస్ట్ ఇక నా పైననే అందరు ఎవరు లేరు నీకన్నా పెద్ద నా తర్వాత ఎవరు లేరు ఇక నేనే చిన్నోళ్ళు ఇంట్లో మస్తు చీటుకుంటారు అంటే ఎప్పుడైనా తనులు తిన్నావా మీ అమ్మతో మీ నాయన చాలా తిన్నా కోదండమనంగా తెలుసా నీకు నాకు ఎరకిట్లా వెనకకేస్తారు నన్ను స్కూల్లో ఒక 5 సార్లు వేసారు స్కూల్లో కోదండం వేసారు అంటే నా టార్చర్ భరించలేక కోదండం వేసారు రవీందర్ రెడ్డి సార్ అని ఒక సార్ ఉండే కోతి చేష్టలు కోతి కాదు ఇక కోతి సరిపోదు కోతి కూడా నన్ను సిగ్గుపడుతుండే అయితే కోదండం వేసారు నన్ను ఒక 5 సార్లు వేసారు స్కూల్లో రికార్డ్ నాది ఆడని చదువుకున్నావా అన్న లేకుంటే బయటకి నేను ఇక్కడనే చదువుకున్నా ఏలూరు నాసారంలో చదువుకున్నా ఏలూరు చదువుకున్నా ఆడ పక్కన గోమారం అని ఉంటుంది నరసాపురం గోమారం సంగారెడ్డి దగ్గర గోమారం ఉంటుంది ఆ గోమారంలో చదువుకున్నా
ఇక తర్వాత లాలాపేటలో గడి స్కూల్ అని ఉంటుంది, అందులో 10th క్లాస్ చదువుకున్నా. ఇంకా ఇంటర్ ఏమో ఠాగూర్ స్వామి జూనియర్ కాలేజ్ అని మారేడుపల్లి, తర్వాత డిగ్రీ ఏమో BA SP కాలేజ్ అని పద్మారావు నగర్. నువ్వు 10వ తరగతికి వచ్చిన దాకా 4-5 ఊర్లు తిరిగిన. మా జాతకంలో రాసి ఉంది తిరుగుమని. 1 2 3 4 గోమారము కాడికేంచి ఇక ఈ హైదరాబాద్ చదివిన దాకా లాలాపేట చదివిన దానిక. మంచిగానే చదువుతుంటే అన్న డిగ్రీ దాకా చదివిన చాలా కష్టం. నా జీవితంలో నాకు అతి కష్టమైన పని చదువుడే. ఏమ్మ బిడ్డ నీకు ఎంత చాలా కష్టం, మామూలు కష్టం కాదు. ఇక లెక్కలు అయితే ఇక మామూలు కష్టం కాదు. ఇక వచ్చి నీ లెక్కలే రాకపోతే ఇవన్నీ లెక్క పెట్టుకోవాలంటే ఎట్లా తామి మరా ఏం చేస్తాం, గీ లెక్కలు వస్తే కానీ గా లెక్కలు రాకపోవు. మరి గా లెక్కలే చదివిపించే లెక్కలు గా సార్లు చెప్పే లెక్కలు రావు. అది 2+2 4 అంటే అప్పుడు అర్థం కాదు, ఇప్పుడు అర్థమవుతున్నాయి. కాదన్నా ఇప్పుడు అంటే జ్యోతిష్యం అంటే అంత లెక్కలు వేసుడు, డబ్బలు గీసుడు, ఇట్లా వాళ్ళ జాతకం మీద అంత గీతలు కొట్టుడు, మొత్తం అవే లెక్కలు పట్టుకొని కొట్టుడుతూనే ఉంటారు. ఇక అవసరం లేదు, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది, సెల్ ఫోన్ ల్యాప్టాప్. ఇప్పుడు అంటే వచ్చి అప్పుడు మరి అప్పుడు అంటే ఒక 20 ఏళ్ళ కింద వరకు లేకుండే. అప్పుడు మనం లెక్కలేయాలి, పేపర్ మీద రాసుకోవాలి, ఎప్పుడు పుట్టిండు అంటే దశాచిత్రం అంతా లెక్కలేసుకోవాలి, గోచారం లెక్కేసుకోవాలి, అంత లెక్కలేసుకొని రాయాలి. అప్పుడు ఉండేది కష్టం, బాగా కష్టం. నేను అడుగుదామంటాను మర్చిపోయినా, అసలు ఈ జ్యోతిష్యము ఇవన్నీ ఇట్లా ఏ వయసులో సురు చేసినావు నువ్వు? నేను అంటే జ్యోతిష్యం కంటే ముందు ఫస్ట్ నేను ఏం చేస్తుంటే అంటే సినిమా ఇండస్ట్రీలో సినిమా పూజలు చేస్తారు, ముహూర్తం పెడతారు కదా. సో అదుర్స్ అనే సినిమా వచ్చింది, చూసినావా? ఎన్టీఆర్ది అన్న ఒక ఎన్టీఆర్ సినిమా ముహూర్తాలు పెడతాడు కదా, సేమ్ అదే క్యారెక్టర్, సేమ్ అదే సినిమా నిజ జీవితంలో కూడా అదే చేసిన. ఒక 1500 సినిమాలకు ముహూర్తాలు పెట్టిన. నా ఫస్ట్ సినిమా నాకు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు చేసిన ప్రాణ స్నేహితులు అని కృష్ణంరాజు గారు మురళీమోహన్ గారు నటించిన ఫస్ట్ సినిమా హైదరాబాద్. స్నేహానికన్నా మిన్న లోకాన లేదా, ఆ సినిమా నేనే చేసిన. ఫస్ట్ సినిమా ముహూర్తం నాకు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు చేసిన. 12 ఏళ్ళు ఉన్నప్పుడు ఏడున్నావు మరి? ఏ ఊళ్ళో ఉన్నావు? హైదరాబాద్లో ఉన్నా. ఇక్కడ చదువుకోవాలి సహా, ఇక్కడ ఊర్లో చదువుకోవాలి, పూజారంగా హైదరాబాద్ పోవాలి, పూజలు చేసుకోవాలి. మళ్ళీ బతకనికి పైసలు కావాలి కదా. ఈ హైదరాబాద్కి నాచారం కాడ దాకా వద్దురా మీకు? బస్సు నాచారం కాడ ముహూర్తాలు పెట్టమని అంటే మా బావ ఆడ అపోలో హాస్పిటల్లో మా బావ గుడిలో పూజారి ఉండే, పెద్ద పూజారి, ఆయన దగ్గరకు వస్తుండే. సో ఆయన చేతి కిందకి పోతుంటే నేను అట్లా పోయి అట్లా చేసి బ్రహ్మానందం చేతి కింద ఎన్టీఆర్ ఉన్నట్టు వాళ్ళ బావ చేతి కింద ఈ ఆ సినిమాల బ్రహ్మానందం పేరు ఏం పేరు, మా బావ పేరు కూడా గదే, బట్టు. అమ్మని అమ్మ, ఈడున్నాయి అన్ని షర్ట్లు, ఆడున్న పెద్ద బాట్లు. అబ్బో మంచిగా ఉన్నది అన్న. ఇప్పుడు ఇట్లా ఈ 1200 సినిమాలకు ముహూర్తాలు పెట్టుడు ఎన్ని ఏళ్ళు వచ్చిన దాకా చేసినావు? లాస్ట్ సినిమా యోగి ప్రభాస్ది 2008. ఇక దాని తర్వాత పెట్టలేదు, ఇక మొత్తం జ్యోతిషం అయిపోయింది. సినిమాలు వచ్చినాయి పెట్టద్దా ఇప్పుడు మరా? అంటే మరి ఇప్పుడు ముహూర్తాలు పెట్టే స్థాయి దాటిపోయినాం కదా మనం. ఇప్పుడు మనం వాళ్ళ జాతకాలు చెప్పే స్థాయిలో ఉన్నాం కదా. పూజలు చేసే స్థాయి నుండి మనం జాతకాలు చెప్పే స్థాయికి వచ్చినాం కదా. ఇప్పటి నుండి నువ్వు ముహూర్తాలు పెట్టకు స్వామి, జాతకాలు చెప్పేది ఉన్నదని ఎవరైనా చెప్పినరా నీకు? మరి నా జాతకంలో అట్లా ఉందని అట్లా వచ్చేసిన. ఇప్పుడు జాతకాలు చెప్పేటోళ్ళు వాళ్ళ జాతకం చూసుకోవాలి కదా. చూసుకోవాలి కదా. ఈ ఏడాది ఎట్లున్నదన్న నీకు? ఈ ఏడాదా? ఇక ఈ ఏడాది నాకు ఫిబ్రవరి నుండి మామూలుగా లేదు, ఇక బీభత్సంగా ఉంది. ఇక సీక్రెట్ మంచిగా చెప్పిస్తున్నాను, నేను చెప్పలేను. అందరికి అడుగుతావు, అందరికి తెలుస్తుంది నీ రాశి, నీ నక్షత్రము. చెప్పట్లా, నాకేమన్నా మానవ రాశి. మానవ రాశి నక్షత్రము మనుష్య నక్షత్రం. నీది మాత్రం చెప్పు. అందరికేమో అడుగుతావు, అందరి జాతకాలు చెప్తావు, నీదైతే చెప్పవా? నువ్వు జ్యోతిష్కును అయితే చెప్పు, నేను ఇప్పుడే చెప్తా. కూర్చుందాం ఇద్దరం, నా జాతకమే నువ్వు చెప్పు. నేను జ్యోతిష్యం వస్తే గీడికి ఎందుకు వస్తా? మళ్ళా నీ ఫామ్ హౌస్ చూసుకుంటే నీతో ముచ్చట పెట్టడానికి వస్తుంటున్నా. నీది నాదే జ్యోతిష్కమైన ఉంటే 10-15 బాండ్లు నా ఇంటి ముందట ఉండు కావచ్చు. ఇప్పుడు లేవా? ఇప్పుడు మీ ఇంటి ముందట ఉండే. ఎందుకుంటే నీ ఖతర్నాకు చేస్తావు నువ్వు. చంద్రబాబు అంటే మదాకా కాదా? మళ్ళా ఏందనుకుంటున్నావు? నాకేం తెలియదు కానీ కదా అదే. ఇక ఈ జ్యోతిష్యం ఎప్పటి నుండి 2008 నుంచి షురు చేసిన వాళ్ళు, లేకపోతే అంతకు ముందే 2006 నుండి జ్యోతిష్యం షురు చేసిన. 2006 నుండి జ్యోతిష్యం నేర్చుకున్నావా? నేను మా నాయన దగ్గర నేర్చుకున్నా. పెద్ద పంతులు ఉన్నాడా? పెద్ద పంతులు లేడు, పెద్ద పంతులు పోయిండు కానీ ఆయన దగ్గర నేర్చుకున్నా. ఆయన ఉన్నప్పుడు నేర్చుకున్నా. రామానుజాచార్యులు పంతులు ఏం చేతివి? మాకు అందరికి ఎవరికి నేర్పించకుండా నీ కొడుకుకి నేర్పితే వెళ్ళిపోతుంది. గిట్లనా? ఎంతమందికి నేర్పిండు మీ నాయన? ఇట్లా నా ఒక్కనికి నేర్పిండు. మళ్ళీ వేరే వాళ్ళని వాళ్ళు హుషారు గారా? అట్లా పంతులు అట్లా ఉండకపోయి అట్లా నేర్పించిండు. మరి ఏం చేద్దాం అంటే మన సబ్జెక్ట్లో వేరే కదా.
ఇప్పుడు అందరూ నీ లెక్క మాట్లాడతారా? తెలంగాణ మాట్లాడరు. మరి గట్టని నేను కూడా జాతకాలు మా చెప్పుట్లా ఊర్లో ఎట్లా మాట్లాడతారు, నేను అట్లా మాట్లాడతా. మీరంతా హైదరాబాద్లో ఎట్లా మాట్లాడతారు, మీరు అంతా అట్లా మాట్లాడతారు. గట్టు ఉండదు కదా, మాట్లాడు వేరు. ఇప్పుడు నువ్వు టీవీలో మాట్లాడతావు, అందరు అట్లా మాట్లాడతారు. ఊర్లో మాట్లాడుకుని వేరే. ఇప్పుడు హైదరాబాద్ అట్లా మాట్లాడతారా? మాట్లాడరు. నిన్నే ఆగమాగం చూస్తారు. నేను మాట్లాడితే కూడా చూస్తారు నన్ను. మనం అంత ఒక జిల్లాలో పాట ఏదైనా వంక పెట్టినా మనం పట్టించుకోకూడదు. సీమ అంటే మరి మెతుకు సీమ కదా, మెతుకు సీమనే. మరి మా జిల్లాలో బాగా ఇందిరాగాంధీ పోటీ చేసింది, పెద్ద విషయము. 1981, 82, 83 ఆ సంవత్సరాలలో మెదక్ నుండి ఎంపీగా పోటీ చేసింది ఆమె. పెద్ద విషయం కదా మెతుకు సీమ అంటే. పెద్ద విషయం అంట వెన్సామి చెప్పిండు కాబట్టి నా మీద పడేస్తున్నావు అన్నట్టు. నాకు కూడా ఎరక, కాకపోతే నేను అప్పుడు పుట్టిన పుట్టలేదు. పుట్టకున్నా సరే పెద్ద విషయం అనాలి. పెద్ద విషయం, చాలా పెద్ద విషయం. ముచ్చటనే లేదు. చంద్రబాబు చెప్పుతున్నది మా మెదక్ సీమ నుండి ఇందిరాగాంధీ అమ్మ పోటీ చేసింది. పెద్ద విషయం. ప్రధానమంత్రి ఉండే మా దగ్గర వచ్చిన అన్న, ఈ ప్రధానమంత్రి ముచ్చట పక్కకు పెడితే నీకు మీ నాయన నేర్పించిండు, నువ్వు శిష్యులని మన తయారు చేస్తున్నావు పరంపర చేస్తున్నా. ఎంతమంది ఉన్నారు నీకు శిష్యులు? ఒక ముగ్గురు ఉన్నారు ఇప్పుడు ఒక ముగ్గురు. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ముగ్గురు ఆడపిల్లలే. అయ్యా అట్లా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈ సమాజంలో కలియుగంలో అమ్మాయికి డబ్బుకే కదా విలువ. అట్లా అమ్మాయిలే వచ్చి మేము నేర్చుకుంటామంటారు, వాళ్ళకి నేర్పిస్తున్నాం. మగవాళ్ళు కాదు, ఆడపిల్లలే నేర్చుకుంటారు. ముగ్గురు నేర్పిస్తున్నారు. చదువుకున్న పిల్లలు, చాలా పెద్ద పొజిషన్ ఉన్న పిల్లలు, వాళ్ళు నేను నేర్చుకుంటామని ఇప్పుడు నేర్చుకుంటారు. నువ్వు మొట్టమొదలు జాతకం చెప్పింది ఎవరికి మరి? అంటే చాలా మంది ఉంటారు కదా. నువ్వు ఫస్ట్ జాతకం నేర్చుకున్నాడు, పెద్ద పంతుల దగ్గర జాతకం నేర్చుకున్నాక మొట్టమొదలు చూసింది ఎవరి కుండలు చూసినావు, ఎవరి లెక్క చూసినావు, ఎవరి రాశి చూసినావు? ఒక పెద్ద మనిషి చూసిన లేడు ఇప్పుడు. ఆయన పెద్ద మనిషి ఏం పేరన్నా? అక్కడ మన మెదక్ జిల్లా ఆయనేనా? మెదక్ జిల్లా అయినా కాదు, రాయలసీమ అయినా. రాయలసీమ ఆయన చూసిన బాంబులా కాదు ఎంగే అంటాడు అయితే నేను చెప్తే. అందుకని చెప్పొద్దు. ఒక పెద్ద మనిషి చూసి ఆడికే షూర్ చేసి సినిమాలో ఎప్పుడు షూర్ చేస్తావు మరి? సినిమాలకు ఎప్పుడు 2014లో షూర్ చేసిన. వాళ్ళే నియాసంటోళ్ళు టీవీ ఛానల్ వాళ్ళు పిలిచి చెప్పు 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 అంటే చెప్పుడు మొదలు పెట్టిన. అంతకుముందు నాకు అలవాటు లేదు. ఇప్పుడు మామూలుగా చెప్పు 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 అంటే చెప్పుడు ఒక లెక్క, ఇవడ అడగకనే చెప్పకనే నువ్వే మస్తు సోషల్ మీడియా జోరైంది. మరి సోషల్ మీడియా జోరైందే అందుకని అయింది. ఇప్పుడు నిన్ను అడగకుంటే ఎట్లా చెప్తాను? కట్నం వద్దు ఇప్పుడు, అందుకనే బంద్ చేసిన. కట్నం ఇస్తలేరు నాకు అని బంద్ చేసిన. చెప్తలేను ఇప్పుడు. కట్నం ఇస్తేనే చెప్తా ఇప్పటి సంది. లే చెప్పలేను ఇక. కట్నం ఇస్తేనే చెప్తా. మొన్నటిదాకా చెప్తివి, మొన్నటిదాకా చెప్పిన కట్నం ఇస్తలేరని చెప్తలేను. ఇట్లనే నీయాసంటి చెల్లెలో కామోసి చెప్పింది, అనవసరంగా పైసలు ఇస్తలేరు నీకు దక్షిణ ఇవ్వకపోతే ఎందుకు చెప్తున్నావు అంటే నిజమే కదా దక్షిణ పోతుంది. పారుతుంది. శాస్త్రంలో అట్లా లేదు. శాస్త్రంలో ఏమని ఉందంటే నమ్మకం లేనోనికి, ఒర్లు పోతోనికి, దేవుడి మీద నమ్మకం లేనోనికి, అసత్యాలు మాట్లాడే వాళ్లకు జాతకం చెప్తే పని చేయదని ఉంది. అంతేగాని అడగకుండా చెప్పొద్దని ఎక్కడ శాస్త్రంలో లేదు. అడగకుండా చెప్పమన్నది. కాకపోతే దక్షిణ లేకపోతే మన విలువ పోతుంది కాబట్టి దక్షిణ తీసుకొని చెప్పమన్నది. అందుకని దక్షిణ వాళ్ళు ఇస్తలేరు కాబట్టి బంద్ చేసిన. ఈ దక్షిణ ముచ్చట్లు నాలుగు మాట్లాడేది ఉన్నది కానీ అన్నగడ మంచిగున్నది. గడదాకా పోయి గ చెట్లను గ తామర పూలను చూస్తాం. చూసినాక ఈ దక్షిణ ముచ్చట్లు మాట్లాడుకున్నాం. రండి గిడ అన్నోళ్ళ దగ్గర ఏదో తామర పూలది కొలం లెక్క ఉన్నది, మంచిగా అనిపించింది కదా, చూస్తాం పండి. ఓహో బాగానే పెద్దది చేసిండ్రన్నా. ఇదంతా మొదలే ఉండేనా లేకుంటే మీరు కట్టించుకున్నారా? మనం చేసినాం. ఇది సహస్రదళ కమలం అని. ఇది ఒక సీజన్లో మనకు సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు ఈ హైట్కు పూలు వస్తాయి. ఒక్కొక్క పువ్వుకు 1000 రెక్కలు వస్తాయి. అయ్యో నాకు చెప్పకపోతే ఒక్క మాట వచ్చి చూసిపోతుంది. సీజన్ వస్తాయి, మళ్ళీ జూన్ తర్వాత వస్తాయి. ఇప్పుడు అన్ని చిన్నవి ఉన్నాయి. ఇప్పుడు చిన్నవి ఉన్నాయి. ఇప్పుడు ఇవి తెంపాలంటే ఎట్లన్నా మరి నడుమిట్లలో పోతారు. మన పనులు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి తెంపి మనకు పూజలు ఇందాక చూసినాం కదా, ఆడ పూజకు తెస్తే పూజకు అన్ని పెడతాం పూలు. అంటే ఇట్లా ఇది తామర పూలది ఎప్పుడైనా ఇట్లా ఇట్లా ఏమంటారు లోతు పోతూనే ఉంటది. ఇది ఏముండదు, ఇది ఇక్కడ వరకే, మోకాళ్ళ వరకే ఉంటుంది లోతు. ఇది మనం తయారు చేసింది. ఇది తయారు చేసిందా? బాగుంది అన్న. ఎవరి కోసం చేసినాం ఇది అంత తామర పూలది? మరి అమ్మవారి పూజల కోసం, అమ్మవారికి పెట్టాలి కదా, దొరకాయిగా పూలు. ఈ పూలు అమ్మవారికి పెడదామని తయారు చేసినాం. ఇప్పుడు నీల సరస్వతి అంటాము రాజశ్యామలను, తారాదేవిని కూడా నీల సరస్వతి అంటాము. అట్లా ఆమెకు ఈ పూలు అంటే చాలా ఇష్టం. ఈ కలర్ నీలం రంగు.
ఇది నీలం కాదు కదన్న, పింక్ కలర్ కదా. పింక్ కాదు, నీల సరస్వతి అంటారు. ఇది అమ్మవారికి ఈ కలర్ చాలా ఇష్టం అమ్మవారికి. పింక్ కాదు ఇది, పింక్ కంటే కొద్దిగా వేరే కలర్ ఉంటుంది. నేను ఇది నీలం రంగు అంటే ఇది నీలం రంగు. నీలం రంగే కానీ అమ్మవారి ఈ కలర్లు ఉంటుంది. కానీ అమ్మవారికి ఇవి ఇష్టం అని చెప్తున్నా. ఈ కలర్లో అమ్మవారు ఉంటుంది. నీల సరస్వతి, నీల సరస్వతి అమ్మవారికి ఈ కలర్ అంటే ఇష్టం. అట్లా ఈ పువ్వులు గివ్వులు ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు పిల్లలకి ఇట్లా ఎంతమంది ఉన్నారన్న నీకు? ఒకటే బిడ్డ. ఒక్క బిడ్డ వస్తుందా? వచ్చి ఎప్పుడన్నా చూస్తుందా? మొత్తం చూసుకుంటుంది ఆమెనే. ఎంత చదువుతున్నది ఇప్పుడు? ఇప్పుడు డిగ్రీ, ఫ్యాషన్ డిజైనింగ్ డిగ్రీ అయిపోయింది. ఏమని ఈ నీ బట్టలు గిట్టలు అంతా ఆమెనే చేస్తుందా? ఇప్పుడు చేస్తుంది, కొత్తగా మొదలు పెడుతుంది. ఇప్పుడు ఇప్పుడు చేస్తుంది. ఎప్పుడు నువ్వు ఇట్లా ఆరెంజ్ కలర్ బట్టలు, ఎర్ర బట్టలు, ఇవాళ ఏం వారం? ఈరోజు శనివారం. శనివారంకి ఇది వేసుకోవాలి అట్లా కాషాయం. గురువారం, శుక్రవారం ఎల్లో, ఒక్కొక్క వారం ఒక్కొక్కటి వేస్తాం. ఇవన్నీ ఆమె చేసినాయి కాదు, ఆమె చేసినాయి కాదు, ఇప్పుడు చేస్తుంది ఆమె. ఇప్పుడు మొదలు పెడుతుంది. మళ్ళీ నెల నుండి చేస్తుంది. మీ ఆమె వీణ వాంచుడేనా ఇంకేమైనా చేస్తుందా? వీణ వాయిస్తుంది అంతే. ఇక ఇంట్లో వంట ఏమైనా చేస్తుందా? ఇంట్లో వంటనా? ఇంట్లో వంట చేయదు కానీ తింటది. ఆమెకు వంట చేసే టైం ఏడుంది? వాయించడానికే సరిపోయి. మళ్ళీ ఏడా వంట చేసేటట్టు ఏడుంది? కానీ మీ ఆమె గురించి 2 ముచ్చట్లు అడగాలన్నా. అడుగు, నువ్వు 2 కాకపోతే 4 అడుగు. ఇట్లా మీ ఆమె ఎట్లుంటుందా అంటే బొమ్మలు ఉంటుంది. బొమ్మలు ఉంటుందా? బొమ్మాటు ఉంటుంది, బొమ్మలు ఉంటుంది. బొమ్మలు ఉంటుంది. ఎందుకంటే ఆమె వినవాంచుడు మంచిగా ఉన్నది, చాలా బాగుంటది అందగత్తే మంచిగా. ఈ ఏడ సంబంధం చూసిండ్రు? ఎవరు తీసుకొచ్చిండ్రు సంబంధం నీకు? లేపుకొచ్చినా. మళ్ళా ఏమనుకుంటున్నావు? ప్రేమ పెళ్లి మీ అన్నయ్య చూసిన సంబంధం కాదు, నేనే చూసుకున్నా. నువ్వు చూసుకుని ఏ ఊరు పిల్ల మరి ఆమె అక్కడ ఆంధ్ర పిల్లని చూసుకున్నా. మంచిగా ఉందని ఏడుంటేది లేపుకొచ్చుడే. మంచిగా ఉన్నాడు అందుకని పట్టుకొచ్చుకున్నా. ఆడికించి పట్టుకొని వచ్చేసిండంట. పిల్ల చాలా బాగుంటది. నేను ఆమె గురించి ఇంకొక ముచ్చట అడుగుడు మర్చిపోయాను. ఈ వీణ వాయిస్తుంటేనే తీసుకొని వస్తేవా లేకపోతే చదువుకుంటుంటే చూసి? వీణ వాయిస్తుంటే తీసుకొచ్చుకున్నా. అప్పుడు నువ్వు చూసినప్పటికే వీణ చూసే తీసుకొచ్చుకున్నా. వీణను చూసే తీసుకొచ్చుకున్నావు. బాగా వాయిస్తుంది వీణ గిట్లా. పెద్ద పెద్ద ప్రోగ్రాములు గిట్లా వేస్తుంటది కదన్నా. అవును. ఎప్పుడన్నా అడిగిందా? ఓ వేణు, ఇగో నేను నాకు 4 ప్రోగ్రాములు కావాలి పెద్ద పెద్దవి, ఏమైనా పూజ చేయని ఎప్పుడన్నా చేసినా కాబట్టి నడుస్తుంది. చేసినావు? ప్రోగ్రాంల కోసం చేసినాము. అందుకనే మనం చేసినాకనే అంబానీ ఇంట్లో పోయి చేసి వచ్చింది. ఇప్పుడు మనము సమాజానికి చెప్పాలంటే ఫస్ట్ మనం చేసుకున్నాకనే బయట చెప్పాలి. ఇప్పుడు మీ బుడదాని జ్యోతిష్యము, మీ ఆమె జ్యోతిష్యం అంతా చూసుకున్నావు? మొత్తం మేరక నీది చూసుకున్నావు? నాది కూడా చూసుకున్నావు. నీదంటే ఫిబ్రవరి నుండి మంచిగా ఉన్నది అన్న మరి ఆమెది ఏప్రిల్ నుండి మంచిగా ఉంది. ఏప్రిల్ నుండి బాగుంది. బుడ్డదాంది ఏప్రిల్ నుండి మంచిగా ఉంది. ఇద్దరిది ఒకటిన్నర రాశి. అట్లుండదు. శని మారుతుండు. మార్చి 20-30 తారీఖు. ఎవరికి మారుతున్నాడు శని? అందరికి మారుతుండు, అన్ని రాశులకు మారుతుండు. శని అంట మార్చి 30 తారీఖు కాడికేంచి మారుతున్నాడు అంట అన్ని రాశులకు. ఎవరెవరికి ఎట్లున్నది ఏం కథ తెలుసుకోవాలనుకుంటే మాకు ఏమడదంటే ఉగాది పండుగ వస్తుంది కదా అన్న. ఉగాది పండుగ వచ్చినప్పుడే చూసుకున్నాడు ఏ రాశి వాళ్ళకి ఎట్లున్నది ఏం కథ అని తెలుసుకున్నాడు ఉంటుంది. ఇప్పుడు రాశులు అంటే యాదకొచ్చింది. ఈ సినిమాలో రాశులన్నీ నువ్వు బాగా చెప్తావు కదా అన్న. రాశులు ఎవరు తీసుకొచ్చిస్తారు? మనం పూజలు చేసినాం కదా, మరి 1500 సినిమాలకు పూజలు చేసినప్పుడు వాళ్ళు ఏం నక్షత్రం ఏంటిది అనేది మనం మాట్లాడతాం కదా. అట్లా మనం నోటికునే అన్ని. ఓ రామా. మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా చేసినాం అనుకో, ఎన్టీఆర్ పూజకు వస్తే ఏం అడుగుతాం? ఎన్టీఆర్ గారు మీ నక్షత్రం ఏంది అంటాం, గోత్రం ఏంది అంటాం. మహేష్ బాబు వచ్చినప్పుడు మీ నక్షత్రం ఏంది అంటాం, గోత్రం ఏంది అంటాం. అనగానే ఆయన చెప్తాడు. అట్లా మన నోటికే ఉంటాయి అన్ని మైండ్లో పెట్టేసుకున్నా, ఇక రాసుకోలే. అంటే ఎక్కువ గట్టిగా చదువుకోలేదు కదా, రాసుకున్నవేమో. అంటే బండ గుర్తులు. ఇప్పుడంటే సెల్ ఫోన్ వచ్చింది, నెంబర్లు రాసుకుంటున్నాము. సెల్ ఫోన్ లేనప్పుడు అన్ని నోటికే కదా. నోటికే ఉంటుంది. గట్లా అన్న గిట్టు పోదామన్న మంచి గిట్లా పోదాం. ఇప్పుడు మీ ఆమె మరి పెళ్లి చేసుకున్నావు, ప్రేమ పెళ్లి అన్నావు, బాగానే ఉన్నదన్నా. ఏమైనా కట్నం గిట్నం తెచ్చిందా? ఏం లేదు. మనం కట్నం తీసుకోము కదా. ఆమెనే కట్నమా, ఇంకా కట్నం ఎందుకు? మరి మంచిగా ఉన్నది. అంత అందగాతే కాదు. నాకు ఇంకొక అనుమానం గిట్ల. అంత అందగాతే నేను పెళ్లి చేసుకున్నది కదన్నా. పెద్ద అందగాని కాదు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నేను ఇట్లా పెద్ద అందగాతే కాదు, చేసుకున్నాడు. అటుకి నాదంటే చూసిన సంబంధం. ఇప్పుడు నువ్వు ఏమో పంతులు యావరేజ్ కన్నా తక్కువ పెద్ద అందగాని అయితే కాదు. గా పిల్ల బొమ్మలు ఎక్కువ ఉంటది, చిన్న అందగాతే కాదు. చూడంగానే దిష్టి తగులుతుంది.
నీ భార్యకు గంత ఆ బాగుంటుంది దిష్టి తలగొద్దనే పక్కకు నేనున్నా ఇక దిష్టి పోయింది ఇక అన్న. మరి ఈమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను, ఏమైనా పూజ చేసుకుంటావా? చేసుకోలే. తెలియకపోయినా అప్పుడు నీకు పెళ్లి మనం చేసుకోవాలనుకుంటాం, కానీ పెళ్లి చేసుకోవాలంటే మనం చేసేది ఏమి ఉండదు, వెంకటేశ్వర చేస్తాడు. పెళ్లి మన చేతిలో లేదు. మనం అనుకుంటాం అట్లా చేసుకున్నామని, పెళ్లి ఎప్పుడు వెంకటేశ్వర డిసైడ్ చేస్తాడు. మన చేతిలో ఏముండదు, మన చేతిలో ఏముండదు. పెళ్లి అయినాక ఎట్లుండాలి అనేది మనం చూసుకోవాలి, కానీ పెళ్లి వెంకటేశ్వర చేస్తాడు. మరి పెళ్లి అయినప్పుడు జాతకము చూసుకున్నా, అవి చూసుకునే చేసుకున్నా, చూసుకున్నా జాతకాలు చూసుకుని చేసుకున్నా. ఎట్లున్నదన్న మరి? సూపర్ ఉంది మీ ఇద్దరికి. బొంబాటు కంటే బొంబాటు. ఎన్ని ఏళ్ళు అయింది పెళ్ళి? ఇప్పుడు పెళ్ళి 23 ఏళ్ళు అవుతుంది. ఓయమ్మనే, 23 ఏళ్ళ పెళ్లి జీవితంలో ఇంకా పెళ్లి పిల్ల, కొత్త పెళ్లి పిల్లలు ఉన్నది మీ ఆమె. నేను చెప్పినా గట్టిగా చెప్పు జరా. కొత్త పెళ్లి పిల్లలు ఉంటారు మళ్ళా 20 సంవత్సరాల బిడ్డున్నది. 20 ఏళ్ళ బిడ్డ బిడ్డున్నది. డిగ్రీ చదువుతుంది. గట్టిగా చెప్పు జరా. 20 ఏళ్ళ బిడ్డున్నదా అంట వేనన్నకు. 23 ఏళ్ళు అయిందంట పెళ్ళి అయ్యి. నువ్వు మా ఆవిడ గురించి చెప్తలేవు, నా గురించి చెప్తున్నావు. శ్రీవాణి చాలా అందగత్తి. అవును, మరి ఆమెకే 20 ఏళ్ళ బిడ్డ ఉందని చెప్పు. ఆమెకే 20 ఏళ్ళ బిడ్డ ఉన్నది. మేమే మరి 23 ఏళ్ళ పెళ్ళి అయితే 20 ఏళ్ళ బిడ్డ ఉన్నది. బాగున్నది. ఇప్పుడు మీ పిల్ల జాతకంలో ఏమయ్యేది ఉన్నదన్న? మా పిల్ల జాతకంలో జ్యోతిష్యం అయ్యేది ఉంది. మరి అదేమో బొట్టికి పెట్టుకోబట్టే అని అంటే అది సైడ్కు అది సైడ్కు. ఓ ఎల్లా అని ఇంత మంచిగా ఇది అంత పార్క్ గీర్కు బాగా వేసినావు. ఈ బడి చక్రాలు ఏంది, నాగలేంది, ఏం కథ? నాగలి మనం బ్రతకడానికి మనం తినే అన్నము ఎవరు చేస్తారు? రైతన్నలు. రైతన్నలకు దిక్సూచి సింబాలిక్ ఏంది? నాగళ్ళు. ఇది ఎడ్ల బండికి చక్రము. సో ఈ రెండు ఉండాలి సింబాలిక్గా. మనం పుట్టిన గ్రామీణ వాతావరణం నుండి వచ్చినామని చెప్పడానికి, రైతులకు విలువ ఇవ్వడానికి రెండు పెట్టిన ఇక్కడ. ఓ ఏమని ఈ చెట్లు గిట్లు బాగానే పెట్టినవి అన్న. ఇది మేమైతే బాంబూ స్టిక్లు అంటారు కదా. ఇదంతా ఏందన్నా బాగానే ఉన్నది. డాన్స్ ఫ్లోర్. ఇది డాన్స్ ఫ్లోరా? డాన్స్ ఫ్లోర్. డాన్స్ చేద్దాం మరి మాయదారి మైసమ్మ. మనకు అది కూడా ఉంది మళ్ళా. పెద్దపూడి మాయదారి మైసమ్మ. చల్లగా మంచిగా ఉన్నది. జర్సేపేట కూర్చుందాం. చల్లగా కూర్చుందామా? కూర్చుందాం. నిమ్మలంగా ఉంది. చల్లగా కూర్చొని ఎప్పుడన్నా చాయ్ తాగుడు, ఇంత బజ్జీలు గిజ్జీలు తినుడు చేస్తావా? చేస్తూనే ఉంటా కదా. బజ్జీలు తింటా, చాయ్ తాగుతా. ఇక్కడ కూర్చుంటే పకోడీ, మంచిగా పాలకూర పకోడీ, ఉల్లిగడ్డ పకోడీ. ఉల్లిగడ్డ పకోడీ అంటే యాదకి వచ్చింది. చాలా మంది అంటారు, ఏం స్వామి మాట్లాడేటప్పుడు చెప్తాడు, ఆయన మటన్ తింటాడంటే, చికెన్ తింటాడంట, నాటుకోడి తింటాడంట అంటారు. ఇప్పుడు పంతులు అవి తినరు కదన్న. మన ఊరు మనది ఎక్కడ? పరాపరం. అక్కడ మెదక్ జిల్లా. మెదక్ జిల్లా అంటే? మెదక్ జిల్లా అంటే తెలంగాణనే కదా. తెలంగాణని. మరి తెలంగాణ సాంప్రదాయం ప్రకారం అమ్మవారి పూజలకు ఏం పెడతారు? సుక్కముక్క పెడతారు కదా. ఇప్పుడు మేము మా కటమైసమ్మకి పెట్టిరు కదా, బోనాలప్పుడు పెట్టినా కూడా పెడతాము. ఇప్పుడు సాంప్రదాయం అనేది ఉంటుంది అన్నట్టు. తెలంగాణ సాంప్రదాయంలో ఇక్కడ తెలంగాణలో పంతుళ్ళు పూర్వకాలం నుండి ఇక్కడ నాన్ వెజ్ అలవాటు ఉంటుంది. కాకపోతే నేను చెప్పినట్టు ధైర్యంగా ఎవరు చెప్పుకోరు. అందరు తింటారు కానీ చెప్పుకోరు. ఇక నేనేమో చెప్పుకుంటా అన్నట్టు. ఇప్పుడు యాదగిరిగుట్టకు పోతే చిన్న కింద గుట్ట దగ్గర మొత్తం అదే ఉంటుంది కదా. మళ్ళీ ఇప్పుడు మాది నాసారం గుట్ట, మాతాన కూడా అంతే. వాళ్ళే కోసి మేకకు వస్తే సపరేటు దేవునికి 1 అర కిలో అంతా ఇట్లా దేవునికి ముట్ట చెప్తారు. అందుకనే నేను మాకు చిన్నప్పటి నుండి అలవాటు అయింది కాబట్టి మేము ధైర్యంగా చెప్తున్నాను. నేను ఇంకోటి ఏంటంటే వామాచారంలో మేము చూసే పూజలకు, అమ్మవారికి పూజలకు కంపల్సరీ సాక పోయాలి మందు. మరి సాక పోయకపోతే ఎట్లయితుంది? అంటే ఇప్పుడు నువ్వు ఇట్లా సాకపోసుడు, ఇట్లా మటన్ గిట్టని ఎక్కించుడు చేస్తే పంతులందరూ నీ మీదకి లొల్లికి రారు. ఏం రారు. వాళ్ళ సాంప్రదాయం వాళ్ళది, మన సాంప్రదాయం మనది. వాళ్ళు మన లెక్క చేస్తలేరు కదా, మనం వాళ్ళ లెక్క చేస్తలేము కదా. ఆ పూజలు మనం చేసేటి సపరేట్ కాబట్టి వాళ్ళు ఏమన్నారు. వాళ్ళకు కూడా తెలుసు కదా ఈ సాంప్రదాయం ఉంటుందని. ఇప్పుడు నువ్వు ఎవరింటికన్నా నువ్వు పెళ్ళికి పోయినావు అనుకో, దావత్కి పోయినావు తెలంగాణలో. తెలంగాణ దావత్లో నాన్ వెజ్తో పాటు వెజిటేరియన్ ఉంటుంది కదా. పెడతారు. ఇప్పుడు వెజిటేరియన్ తినేటోడు లొల్లి పెడతాడా, సపరేట్గా వెజిటేరియన్ తిని వస్తాడా? ఎవరిది వాళ్ళు తింటారు. ఇది కూడా అంతే, ఎవరిది వాళ్ళ సిస్టమ్ అంతే. అంటే ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు మంద ఎక్కించుడు, మటన్ ఎక్కించుడు, ఇసుంటి అన్నీ చేస్తావు కదా. మరి ఇంట్లో పిల్లలు మీ ఆమె అందరూ తింటారా? తినరు. వాళ్ళు తినరు. ఇది మనం కూడా తినుడు అంటే ఏదో అడవులో తినుడు కాదు. ప్రసాదం పెడతాం కాబట్టి ప్రసాదం తిన్నట్టు ఒక ముక్క తింటాం అంతే. ఎక్కించింది తింటాం కదా. ఇప్పుడు సత్యనారాయణ కథలు ఏం చెప్తారు? ప్రసాదం తినాలి అంటారు. అట్లనే మనం చేసిన పూజల ఇంత మనం దేవునికి పెట్టిన, అమ్మవారికి పెట్టిన నైవేద్యం లెక్కించి ఒక ముక్క తింటాం ప్రసాదం లెక్క. గట్లా ఇక తినలేదు అట్లా కూడా తినని నేను కూడా అవద్దని చెప్పొచ్చు, కానీ అలా చెప్పా నిజాయితీగా ఉంటా, నిజమే తింటా అని చెప్పుకుంటా అన్నాడు. గట్లా ఈ ప్రసాదం గురించి వచ్చింది కాబట్టి అంటున్నాను. ఈ తెలంగాణలో అమ్మవార్లకు సుక్క ముక్క పెట్టుడు, మళ్ళా తినేటప్పుడు చీయలు వేసుకొని పిల్లలకు పెట్టుడు, ఇవన్నీ చేస్తాం. అవును.
అట్లా పంతులు తినరు మామూలుగా అయితే. ఇప్పుడు మనకేరుకున్న పంతులు ఎవరు కొంతమంది తినరు. మాకేరుకున్న పంతులు మీకు ఎరుకున్న పంతులు తినరు. మా ఉల్లి పంతులు అట్లా తినరు కదా. తినరు. ఈ తిన్నా నీకు చెప్పరు. అట్లా అంటవా? తిన్నా నేను వేణుస్వామి చెప్పినట్టు చెప్పరు. సామెతనే ఉంది కదా, బొక్క తింటామని మెడలేసుకొని తిరుగుతామా అని. బొక్కలు తింటా మా మెడలేసుకొని మళ్ళీ ఎట్లా ఎవరు తిన అట్లా చెప్పుకుంటారా? చెప్పుకోరు. ఇప్పుడు మందు తాగుతున్నామని చెప్పుకుంటారు ఎవరన్నా? ఇప్పుడు ఒక్కొక్క సాంప్రదాయం. ఇప్పుడు ఆంధ్రాలో పేకాట అంటే పట్టించుకోరు. వాళ్ళ పేకాట ఆడతారు, అంత ఫ్యామిలీలు కలిసి సంక్రాంతికి ఆడతారు. అట్లా ఆడొచ్చినా మన దగ్గర తెలంగాణలో పేకాట ఆడితే తప్పు. తప్ప సో ఆంధ్రాలో పేకాట ఆడితే తప్పు లేదు. సో తెలంగాణ ఆంధ్రాలో మందు తాగితే తప్పు, తెలంగాణలో మందు తాగితే తప్పు లేదు. ఎందుకంటే మనకు దావత్ అంటే మందు ముక్క సుక్క లేని నడవనే నడదు అంటే. అందుకనే దేశ కాలమాన పరిస్థితులు అంటారు, ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు అంటారు. తెలంగాణలో మనకు నడుస్తుంది. ముక్క సుక్క లేని మనకి ఏ పండుగ, మనకు మనిషి బతికినా ముక్క సుక్క కావాలి, పోయినా ముక్క సుక్క కావాలి. తెలంగాణ సంప్రదాయం ఏదైనా అవి లేకుండా నడవది. అవి లేకుంటే నడవది. ఇవన్నీ మంచిగానే ఉన్నాయి. తినుడు చేసుడు ఇంత బాగానే ఉన్నది. కానీ హైదరాబాద్లో ఉంటారు మీరు, ఈ ఆడుంటారు హైదరాబాద్లో? హైదరాబాద్లో నేను మాదాపూర్లో ఉంటా. హైటెక్ సిటీ అంట చూడు, పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటాయి చూడు, పెద్ద పెద్ద ఉంటాయి బంగ్లాలు. బంగ్లాలో ఆడుంటా అన్న. హైదరాబాద్లో ఉంటావా అంటే ఇట్లా పబ్బులకు గిబ్బులకు బాగా తిరుగుతారు, బాగులు పైసలు ఉన్నోళ్ళు అంటారు అన్న. నేను ఎప్పుడు చూడకపోతే, నువ్వు ఎప్పుడైనా పోతివా? మనకే పబ్బు ఉంది. వచ్చిన పాడు కానీ పప్పు ఉన్నది నీకు? మనకు పబ్బు ఉంది అంటే అందులో ఇస్సా ఇట్లా పెట్టుడే లేకపోతే నువ్వే పెట్టినవా? ఇస్సా ఉంది, మనకు ఒక ఇస్సా ఉంది. మనకు రూపాయల షారాన్ ఇస్సా ఉంది. రూపాయల షారాన్ ఇస్సా ఉంది. అంటే ఇప్పుడు మనకు ఈ జ్యోతిష్యం దందనే కాకుండా మనము భూముల దంద చేస్తాము, మనము లిక్కర్ దంద చేస్తాము, పబ్బుల దంద చేస్తాము. ఇప్పుడు ఎల్క తెలుసు నీకు? ఎల్క తెలుసు కదా, చిట్టెల్క భూమిలో ఉంటుంది పొక్క చేసుకొని. ఎన్ని పొక్కలు చేసుకుంటుంది తెలుసా? అది 8 పొక్కలు చేసుకుంటుంది. ఎందుకంటే నువ్వు ఒక దానికేసి దొరకబడతామంటే ఇంకొక దానికైనా బయటపడుతుంది. అట్లనే పాము కూడా 5 నుండి 4 పొక్కలు చేసుకుంటుంది, 4-5 పొక్కలు చేసుకుంటుంది. ఒకవేళ దాన్ని ఎవరైనా పట్టుకోవడానికి వస్తే ఒక పొక్కల నుండి కాకుండా ఇంకో పొక్క నుండి బయటికి వెళ్ళిపోతుంది. అట్లనే మనిషి అనేటోడు కూడా ఒకటే దిక్కు నుండి సంపాదన అనేది పెట్టుకోదు, 4 దిక్కులకైనా సంపాదన పెట్టుకోవాలి. ఈ జనరేషన్లో ఎన్ని దిక్కులకైనా సంపాదన వస్తే అంత మంచిది. ఉంగరమేమో జోరుగా పెట్టుకున్నావా? ఇది జోరుగా పెట్టేది ఏం లేదు, పవిత్రం అంటారు దీన్ని. పవిత్రం అంటే గడ్డిది పెట్టుకుంటారు కదా, నేను బంగారంది పెట్టుకున్నా పర్మనెంట్గా ఉంటుంది అని. ఇట్లా పవిత్రం పెట్టుకుంటే తినుడు తాగుడు ఏం చేయొద్దు కాదు, ఏం చేసినా పవిత్రంగా ఉంటారని. ఎప్పుడంటే అప్పుడు పూజలు చేయొచ్చు ఇది పెట్టుకుంటే. అది పెట్టుకుంటేనే మీరు పూజలు చేయాలి ఆ టైంలో అని మీకుంటుంది. మాకేమో ఇది పెట్టుకుంటే ఎప్పుడైనా పూజలు చేయొచ్చు, నువ్వు ఏం స్నానం చేయకుండా నడుస్తుంది, తిన్నా నడుస్తుంది, అన్నిటికీ పనిచేస్తుంది అన్నట్టు. ఇది ఒక లైసెన్స్ లెక్క అన్నట్టుగా. పవిత్రం అంటేనే నువ్వు పవిత్రంగా ఉన్నావు అని అర్థం. ఈ పవిత్రం బాగున్నది. నీ వెంకటేశ్వర స్వామి నామాలు మంచిగున్నాయి, మెడల గుండ్లు మంచిగున్నాయి. చూస్తలేవు నువ్వు? ఇక్కడ దిక్కు వాచ్ మంచిగున్నది. ఎవరున్నారు? మళ్ళా వెంకటేశ్వర స్వామి పద్మావతమ్మని మళ్ళా వాచ్లో కూడా వాళ్ళే ఉంటారు. అట్లా పెట్టుకున్నావు. మళ్ళీ కళ్ళ జోడు గిట్ల వెంకటేశ్వర స్వామి నేర్పించుకున్నావు. ఒక బంధు కాదు ఇది, వెంకటేశ్వర స్వామి కాదు ఇది. ఇది వర్సాచి వాళ్ళ బ్రాండ్. ఇది బంగారం దా అన్న, బంగారంతో బంగారం చేపించింది కాదు ఇది. ఇది ఏందో ఏమో బ్రాంజ్ అంటారు కదా, బ్రాంచ్. అట్లా వాళ్ళు చేసిందే ఇది, మనం చేసింది ఏముంటది? ఇది వర్సాచి. వర్సాచోళ్ళ బ్రాండ్ అంట. ఇది ఒక ఆడబొమ్మ ఉన్నది దీని మీద, ఇట్లా మంచిగా ఇట్లా టోప్ పెట్టుకున్నట్టు. ఇటు దిక్కు ఇట్లా అదే ఉన్నది అన్న, వేరేదేం లేదు. ఒకటే రకం బొమ్మలు ఉన్నాయి 2 దిక్కుల, కానీ మంచిగా ఉన్నాయి. కండ్ల జోడులు పెట్టుకున్నాడు ఇష్టమా? ఇష్టం నాకు. ఎందుకని అంటే ఇష్టము. ప్రభాసం చూసినాక నేను కూడా పెట్టుకోవాలి అని కోరిక కలిగింది నాకు. అందుకని ఇక ప్రభాస్ లెక్కనే ఆయన కొనుక్కున్నాయని నేను కొనుక్కుంటా. ప్రభాస్ కొనుక్కునే పుస్తకం ఆయనకు పెళ్లి కాలేదు అట్లనే అనుకునేవు. ఇప్పుడు మనం చేసేది ఏం లేదు కదా, చేసి 20 ఏళ్ళు అయింది మరి. ఏముంది ఆయన కూడా వేసుకుంటాడు. నాకు తెలిసి దగ్గర పడ్డది పెళ్లికి, చేసుకుంటాడేమో. పెళ్లి గాడి దగ్గర పడ్డది. సామెతనే ఉండే, కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదని. అట్లనే మరి. ఈ ఉంగరంతో పవిత్రం పెట్టుకున్న మంచిగా గట్టిగా ఉంటుంది, ఎప్పుడు పూజ అన్న చేసుకోవచ్చు, ఏం చేసినా పవిత్రంగా ఉంటుందా అన్నావు. దీంతో ఆశీర్వాదం చేస్తే మంచిది కదా, ఏదంటే అవుతుంది. పోయేమని మళ్ళీ ఏమనుకున్నావు? సరే పోయేటప్పుడు నాకు ఒక డబుల్ బెడ్రూమ్ వద్దు, ట్రిపుల్ బెడ్రూమ్ గెస్ట్ రూమ్ ఒకటి ఉండాలి. ఇక మళ్ళీ వానికి ఎవడు వండి పెట్టాలి?
ఏ కష్టమైతే నువ్వు మంచిగా కొంటావట నాకు తెలుసు. నేను వంటలు మంచిగా అయిపోయా మరి ఇంకేంది. వానికి సపరేట్ ఉంటుందా? నువ్వు 1/2 కిలో వండుకున్న తాను ఇంకో 50 గ్రాములు ఎక్కువ వేస్తే వాడు తింటాడు. గెస్ట్కి అయితే పెట్టమంటాను. గెస్ట్కి పెట్టు. రూమ్ అయితే ప్రపంచంలో అన్నదానాన్ని మించిన దానం లేదు. అన్నదానమే కదా. అయిపోయా. ఏమో ఇక నాకైతే డబుల్ బెడ్రూమ్ రావాలి. నన్ను ట్రిపుల్ బెడ్రూమే. ట్రిపుల్ బెడ్రూమ్. నువ్వు ఇంకా ఆడనే ఉన్నావు. ఇంకా సుమక్క కూడా చెప్పింది సార్కు. సారు సుమన్ చెప్తున్న జర చంద్రబాబు జర డబుల్ బెడ్రూమ్ ఇప్పి ఒకటి ఇచ్చేసే బాధపడుతున్నది అని చెప్పి ఆమె చెప్పిన మా పర్సన్ తప్పు. నేను చెప్తున్నా చూడు. ఓం నమో వెంకటేశ్వర స్వామి నీకు ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాడు. పో ఎవరిని అడగాలో వాళ్ళని అడిగితే ఇస్తారు. మనుషులకు చెప్పొద్దు, దేవుళ్ళకి చెప్పాలి. వెంకటేశ్వర స్వామి ఇస్తాడు నీకు. ఎవరో ఎందుకు ఇచ్చేది? వెంకటేశ్వర స్వామి. మళ్ళా రాముని నమ్ముకుని రాముడి. నేను ఇక వేరే దేవుళ్ళ గురించి నాకు కొద్దిగా. ఇప్పుడు రాముని ఎప్పుడు పూజిస్తావు సంవత్సరం మొత్తంలో? ఎప్పుడు నోరు తెరిస్తే రాముడే, బయటికి వెళ్తే రాముడే. మన సమాజంలో, తెలుగు సమాజంలో, దేశంలో శ్రీరామనవమికి ఒక్క రోజు పాపం ఆయన పుట్టినరోజు పెళ్లి రోజు నాడు పూజిస్తాం. శివుణ్ణి ఒకటే రోజు శివరాత్రి నాడు. మరి అదే వెంకటేశ్వర స్వామిని నిత్య కళ్యాణం పచ్చతోరణమైన. మరి ప్రోటోకాల్ దేవుడు అంటారు ఆయనను. పైసలు కావాలంటే ఆయన దానికి పోవాలి. బాగా దూరం ఉన్నాడు ఆయన. అట్లా కాదు, నువ్వు ఇంట్లో మొక్కు. ఇప్పటి నుండి అన్న చెప్తున్నాడు నన్ను వెంకటేశ్వర స్వామికి మొక్కుత మంచిగా పైసలు వస్తాయి అంటున్నాడు. కాబట్టి పోత ఒక ఫోటో కొనుక్కొని పోతా. నీకు ఇస్తున్నా. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అయినాక నీకు వెంకటేశ్వర స్వామి ఫోటో నేనే ఇస్తా. ఇక ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినట్టే పోయిగా నీకు. డబుల్ బెడ్రూమ్ మనకి ఇక ట్రిపుల్ బెడ్రూమ్ అను. 3 నామాలు 3 బెడ్రూమ్లు పో. 3 నామాలు 3 బెడ్రూమ్ వచ్చినాయి పోయిగా నీకు. పోయి అంతే ఇక వచ్చేసిన. ఏమన్నా అమ్మ దేవుని దయ ఉండి అయితే సంతోషమే నాకు. అంతగాని నేను చెప్పాలి. మళ్ళీ టీవీలోకి వచ్చి నువ్వు ఆ రోజు మళ్ళీ వేణుస్వామి చెప్పిండు 3 బెడ్రూమ్ ఉన్నాయని. మరి ఇప్పుడు మాకున్న ఆస్తిపాస్తులు కొత్తది అంటున్నా నేను. ఊళ్ళో గిళ్ళే అవి నేను అంటలేను. నేను కొత్తగా 3 బెడ్రూమ్లా పాతేనా? నేను పాత లెక్కల వేణుస్వామి గొప్పతనం ఏముంది? అవన్నీ నువ్వు సంపాదించుకున్నాయి. మీ పాతలే. నీకు ఇప్పుడు కొత్తగా వచ్చేదాని గురించి మాట్లాడుతున్నా. 3 బెడ్రూమ్లు నాకు 3 బెడ్రూమ్లు ఇల్లు వస్తుందా అంట గవర్నమెంట్ ఇయ్యకనైతే పోని వేణుస్వామి పని చేస్తే నేను ఎంత మంచిదాన్ని అంత కొట్లాట తెలుసు కదా నీకు. అయ్యాడు కంపని అసలు నాకు గవర్నమెంట్ అయితే ఇయ్యకపోని అన్న వచ్చి నీతో పెట్టుకుంటే నువ్వే ఇప్పిస్తా సరిపాటు. ఇక నేను ముచ్చట్లు నా ఇల్లు అనేసరికి నేను అందరినీ మర్చిపోతున్నాను. నేను ఒక 4 ముచ్చట్లు అడుగుదాం అనుకున్నా. గడ మంచిగా ఉన్నది. గట్ల నడుచుకుంటూ పోదాం. పై బాగానే సేపు కూర్చున్నాము. అన్న ఈ ఆరెంజ్ కలర్ బట్టలు, కాషాయం బట్టలు ఒక పారి కనబడతాయి, ఒక పారి పచ్చ బట్టలు కనబడతాయి, ఒక పారేమో ఎర్రటి వేసుకుంటావు. ఇవి అంటే ఈ రోజు ఇది వేసుకుంటే దీనికి మంచిది అనేది ఏమన్నా ఉంటుందా? లేకపోతే శాస్త్రం ఉంటుంది. రూలు ఆదివారం నాడు మంగళవారం నాడు ఎర్ర బట్టలు వేసుకుంటా. ఆదివారం నాడు మంగళవారం నాడు ఎర్ర బట్టలు వేసుకుంటే మంచిది అవుతుందా? మంచిది అవుతుంది. బుధవారం నాడు ఆకుపచ్చ వేసుకోవాలి, గ్రీన్. బుధుడు ఆ రోజు. గురువారం శుక్రవారము లెమన్ ఎల్లో, వెంకటేశ్వర స్వామి కలర్ అంటారు, పసుపు, ఒరిజినల్ పసుపు కలర్. శనివారం నాడు కాషాయం కానీ మ్యాంగో ఎల్లో కానీ. శనివారం నాడు ఇప్పుడు ఇవాళ కాషాయం కానీ మ్యాంగో ఎల్లో కానీ. శనివారం వాస్తవంగా శనికి ఇష్టమైన కలర్ ఇది. నలుపు కాదు ఇది. ఏమంటారు దీన్ని? మంచా అంటారా? మంచే. మంచే. దీని మీదకి ఎక్కొచ్చు. మెట్లుంటాయి, పైకి ఎక్కొచ్చు. ఎక్కి కూర్చొని ఇక్కడ కూడా కూర్చొని చాయ్ తాక్కోవచ్చు. చాయ్ తాక్కోవచ్చు. ఓ ఏమో మంచిగానే కట్టించిన అన్న ఇదంతా. ఓ రామ అన్న, ఈ బట్టల గురించి అడుగుతుంటే యాదకొచ్చింది నాకు. ఈ బట్టలు ఇట్లా ఈడున్నప్పుడు వేసుకుంటావా? అంటే పూజలు చేసేటప్పుడే వేసుకుంటావా? లేకపోతే పూజలు గీజలు అంతా అయిపోయినాక కూడా ఇవి వేసుకుంటావా? లేకపోతే వేరే జీన్స్ ప్యాంటులు, షార్ట్లు? భారతదేశంలో ఇవే వేసుకుంటా. ప్రపంచంలో వేరే దేశం పోయినా, లండన్ పోయినా, ఆస్ట్రేలియా పోయినా ఇవి వేసుకుంటా. చాలా తక్కువ. నేను ప్యాంటు షర్ట్ వేసుకునేది చాలా తక్కువ. మొత్తం ఇదే డ్రెస్. ఇక నాకు పర్మనెంట్ ఇదే డ్రెస్. ఎక్కడికి పోయినా ఇవే డ్రెస్లో పోతా. ఓ ఏమని మరి ఎప్పుడన్నా ఇట్లా అక్కడ ఇట్లా నీ ఫోన్లో ఇట్లా పెడతావంట కదా అన్న స్టేటస్? పెడతా. ఇట్లా పడవల పోతున్నప్పుడు. పడవల పోయినప్పుడు ఈ బట్టలు ఖరాబ్ అవుతాయి కదా, అందుకని ఒకటి ట్రాక్ ప్యాంటు, టీ షర్ట్ వేసుకుంటా. ఏడికేడికి పోతుంటావన్న బయట దేశాలకు? బయట దేశం అంటే లండన్ ఎక్కువ పోతుంటా, ఆస్ట్రేలియా పోతుంటా. దోస్తులు కాదు, జాతకాలు చెప్పనీకి పోతా కదా. జాతకాలు చెప్పనీకి, పూజలు చేయడానికి వేరే దేశం పోతుంటా. బయట దేశంలో కూడా చేస్తా. బయట దేశంలో కూడా చేస్తా. తెలుగు వాళ్ళు ఉంటారు కదా, బయట దేశంలో తెలుగు వాళ్ళకి చేస్తున్నావా? బ్యాంకాక్ కూడా పోతా రెగ్యులర్గా. బ్యాంకాక్లో ఉంగరా మన ఇవి ఉంటాయి, రాళ్ళు. అక్కడ రాళ్ళు అమ్ముతారు. ప్రపంచంలో స్టోన్స్ అంటాం చూడు, ముత్యము, పగడము, కెంపు, నీలము, ఇవన్నీ ఆడికించి కొనుక్కొస్తా.
ఓయమ్మనే ఇప్పుడు ఆడికించి కొనుక్కొచ్చి ఈడ అమ్ముతావా ఇక్కడ అమ్మను నేను ఇక్కడ ఫ్రీ ఇస్తా నా క్లయింట్లకు ఎవరైనా భక్తులు ఉంటే వాళ్ళకి ఇస్తా నేను అమ్మను నేను ఎప్పుడు అంటే బిజినెస్ చేయం రాళ్ళతోని ఏదైనా ఉంటే వాళ్ళకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ జాతకం బాగుంటే ఇది పెట్టుకో బిడ్డ అని ఇస్తా కానీ ఇప్పుడు రాళ్ళకు దుకాణాలు పెద్ద పెద్ద దుకాణాలు అవి ఉన్నాయి కానీ నేను అట్లా చెయ్య నేను అట్లా అమ్మ అమ్మకుంటా నీ భక్తులకి నా ఫ్రీకి ఇస్తా బ్యాంకాకు పోయి రాళ్ళు తీసుకురానికి పోతాడంట రంగురాలు రంగురాలు అంటారు అన్న వాటిని రంగురాలు అన్నారు రత్నాలు అంటారు రత్నాలు అంటారు చిన్నప్పుడు ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులేయంగా రత్నాల చెమ్మ చెక్క రంగులేయంగా అవన్నీ అట్లా ఆడిన అన్న చిన్నగా అప్పుడు నేను బాగానే పాటలు పాడుతుంటే బతుకమ్మ పాటలు బాగా వచ్చి నాకు మంచిగా ఇవన్నీ ఎరక కానీ ఇటు బందుకు ఇట్లా వేరే దేశంకు పోవుడు తెలుసు నువ్వు కూడా వేరే దేశంలో నువ్వు ఏం చేయలేదా చేయలేదన్న చంద్రబాబు ముచ్చట చేయలేదా ఏంది వేరే దేశంలో చంద్రబాబు ముచ్చట ఇక ఇప్పుడు చేసినావు కదా ఇప్పుడు నాతో ఇక రూడిగా నెక్స్ట్ ఇక లైన్ కట్టుడే ఇక వేరే దేశంలో వేరే దేశం పోయి చంద్రబాబు ముచ్చట ఎప్పుడా ఎందుకు చెప్పదు చెప్పాలి వేరే దేశంలో చెప్తేనే గొప్పతనం మనది గాలి మోటార్ ఎక్కితే నేను ఉంటాను అన్న ఏం కాదు ఎక్కుతావు ఇక గాలి మోటార్ ఇక అదే పని ఇక నెక్స్ట్ మనది ఇక సొంతం గాలి మోటార్ మోటార్ ఎక్కుతుంది అంటున్నాడు వేణస్వామి నన్ను ఎక్కకనైతే పోవాల సామితో వచ్చి కొట్లాట పెట్టుకోను ఎందుకంటే నేను అసలు అయ్యాల గయ్యాలి అవును కాదన్నా ఈ గాలి మోటార్ ఎక్కినప్పుడు జర గుండెలు దడ ఏం కాదు ఏమైతుంది ఏం కాదు ఒక పార అవుతుంది తర్వాత గాలి మోటార్ నడిపించడానికి భయం అవుతుంది నేను చూసినాక మళ్ళీ వాంతా కూడా వాళ్ళ పక్క సీట్లో పోయి కూర్చొని ముచ్చట పెట్టవచ్చు పుసుకున్న వాడు తోమర్చిపోతే కష్టం కాదే అన్న అమ్మో అన్న నువ్వు బయట దేశాలకు పోయి జాతకాలు పూజలు అంటే యాదకొచ్చింది ఇక్కడ దేశంలో మన దగ్గర మన దిక్కు మన బంధుకు అంతా బంద్ చేసినావు మీదికి పోయి చెప్తున్నావు పాన్ ఇండియా హిందోళ్ళకి చెప్తున్నావు హిందోళ్ళకి చెప్తా తమిళోళ్ళకి చెప్తా కన్నడోళ్ళకి చెప్తా కేరళలోకి చెప్తా పాన్ ఇండియా చెప్తున్నా ఇప్పుడు అంటే పాన్ ఇండియా సినిమాలే తెలుసు కానీ పాన్ ఇండియా జాతకం పాన్ ఇండియా జ్యోతిష్యం ఇప్పుడు అందుకనే మన వామికా గబ్బి అని ఒక హీరోయిన్ చెప్పిన ఆమె ఇప్పుడు ఈ టాప్ హీరోయిన్ అవుతుంది ఇప్పుడు ఆమె వామికా గబ్బి అని ఇప్పుడు ఒక సినిమా తెలుగులో ఒక సినిమా చేసింది ఆమె ఇప్పుడు మన సుధీర్ బాబుతో ఒక సినిమా చేసింది తెలుగులో అయితే ఇప్పుడు హిందీలో చేస్తుంది ఇప్పుడు హిందీలో ఆమె సినిమా రిలీజ్ అవుతుంది 10వ తారీఖు హీరోయిన్ తట బాగానే పూజలు చేయించుకుందని అప్పట్లో చాలా మంది చేయించుకుంటారు ఇక పూజలు అయితేనే ఉంటాయి పోతూనే ఉంటుంది నడుస్తూనే ఉంటుంది ఎవరికి పూజలు కావాలంటే వాళ్ళకి చేస్తాము కాకపోతే ఇప్పుడు మన తన బంద్ చేసిన ఇప్పుడు అంతా అడిదిక్కు చెప్తున్నా ఇక అంతా మీది బందికే ఇక అన్నయ్య పూజలు మన తట బంద్ చేసిన అన్నావు మొన్ననేమో పూజలు కాదు బంద్ చేసుడు జాతకాలే బంద్ చేసిన అన్నావు మొన్న అడగక ముందే ఎవరు ఆ పిల్లగాడు నాగార్జున సార్ వాళ్ళ కొడుకు కొత్త పెళ్లి చేసుకున్నాడు అవును అయిపోయినాకనే ఇక అప్పుడే బంద్ చేసినాం కదా అందుకనే బంద్ చేసినాం ఇక బంద్ చేసి ఇక అటు బంద్కి అంత పైన బంద్కి చెప్తున్నాయి ఇక ఎందుకు వాళ్ళు పైసలు ఇవ్వలేకుండా మంచిగా ఇస్తలేరు ఇక అందుకనే బంద్ చేసిన పైసలు ఇవ్వండి ఎందుకు మనకు ఫ్రీగా ఎందుకు చెప్పాలి పుణ్యానికి ఎందుకు అందుకని ఇప్పటి నుండి చెప్తాను పైసలు ఇస్తేనే చెప్తా మరి అప్పుడు పవన్ కళ్యాణ్ సారు గెలవకుండా వచ్చిందని కూడా ఒక మాట అన్నావు అది ఇప్పుడు కాదు 2019లో అన్న అప్పుడు గెలవనప్పుడు అన్న ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ సార్ సీఎం అవుతుంది వచ్చిన ఇక చెప్తాం ఉగాదికి చెప్తాం ఎందుకంటే నువ్వే అన్నావు ఇందాక ఉగాది అని ఉగాదికే చెప్తాం మనకు తెలంగాణలో ఉగాదికి మళ్ళీ ఉగాదికే చెప్తాం మనం ఉగాదికి చెప్తా నీకే చెప్తా మరి మన తెలంగాణ రాష్ట్రం మంచిగా మనకేమైంది మంచిగా ఉన్నాం అన్న నేను ఒక ముచ్చట అడుగుతా మా సంగారెడ్డి దిక్కు శారం గుడిసెలు ఉంది జర ఒక్క పార వచ్చి వాళ్ళ ముఖం చూస్తావా అంటే జర గుడిసెలని బంగ్లాలు అవుతాయి ఒక్క పూజ 4 మేకలు అంటే 4 మేకలు కోపిస్తా నేను కోపిస్తావా అంటే నేను చేస్తా ఎందుకంటే మా నీకు తెలుసు నీకు అర్థమైంది అమ్మవారికి మనం కోరికలు తీయాలంటే మనం అమ్మవారికి మేకలు కోపియాలి అని నీకు అర్థమైంది అంటే మేము గిట్ల ఎట్లనే బోనాల పండుగ మళ్ళీ బోనాల పండుగ మనం అంతొకటేనే మళ్ళీ చేయాలి ఇప్పుడు నేను ఇన్ని రోజులు ఎరకలేకపోయా కానీ ఇప్పుడు ఎరకైంది ఏమడదా అంటే వేన్సాం మా జిల్లని మళ్ళా అట్లనే కాకుండా మా పూజలు ఎట్లుంటాయి వేన్సాం వాళ్ళ పూజలు గిట్ల అట్లనే సేమ్ ఉంటాయి గట్లా అన్న నువ్వు గదేదో దశమార్ విద్యలు అని చెప్పిన ఒక పారి అవును ఈ దశమార విద్యలు అంటే 10 మంది వచ్చి చేసిపోతారా 10 మంది వచ్చి చేసేది కాదు దశమహావిద్యలు అంటే 10 మంది అమ్మవార్లకు చేసే పూజలను దశమహావిద్యలు అంటారు 10 మంది అమ్మవార్లు 10 మంది అమ్మవార్లు ఉంటారు ఆడ ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్కటి ఇస్తుంది ఒక అమ్మవారు పదవి ఇస్తుంది ఒక అమ్మవారు డబ్బు ఇస్తుంది ఒక అమ్మవారు పేరు ఇస్తుంది అట్లా నీకు ఏమేం కావాలంటే అది ఇస్తుంది అమ్మవారు అందుకని దశమహావిద్యలు అంటే 10 మంది అమ్మవార్లకు చేసే 10 రకాల పూజలను దశమహావిద్యలు అంటారు 10 మంది అమ్మవార్లకు చేసే విద్యలను దశమార విద్యలు ఒక్కపారి 10 మంది అమ్మవార్ల పేర్లు చెప్పు నేను ఎవరన్నా తెలిసిన అమ్మవారు ఉంటే రాజశ్యామల బగలముఖి రాజశ్యామల అంటే ఇప్పుడు నేను నలబట్టి పెట్టుకున్నా ఆమె ఏమి ఇస్తుందన్న ఆమె పైసలు ఇస్తుంది పొజిషన్ ఇస్తుంది
పదవి ఇస్తుంది, పైసలు ఇస్తుంది, పైసలు వశీకరణం ఇస్తుంది, అంటే జనాల పేరు వస్తుంది. అబ్బా ఈ వశీకరణం అంటే మీ బుడ్డదాన్ని వశీకరణ చేసుకున్నాం అనిపించింది నాకైతే. ఎందుకంటే ఈ నడమకాలంలో బాగిన్నా యూట్యూబ్లో అలా వశీకరణం చేయాలంటే ఇగో ఇది అట్లా గా వశీకరణం కాదు, గా వశీకరణం చేయనీకి లేదు. కాదు ఇది పబ్లిక్ వశీకరణం అంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు అనుకో, పవన్ కళ్యాణ్ రోడ్డు మీదకి వస్తే పబ్లిక్ ఎట్టుకు వస్తారు? మళ్ళీ గట్ల ఇప్పుడు కేసీఆర్ సార్ ఉన్నాడు అనుకో ఎట్లా వస్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఉన్నాడు ఎట్లా వస్తారు? గట్లా అది మహేష్ బాబు వస్తే ఎట్లా వస్తారు? గట్లా అది రావాలి, దాన్ని వశీకరణం అంటారు. అంతేగాని వీళ్ళు లంగముచ్చట్లు కాదు ఇవన్నీ. నేను అనుకున్నా మా ఊళ్ళో అక్కడ మా దిక్కు మా సంగారెడ్డి, జోగిపేట, నారాయణఖేడు అటు బందుకు పోతే అటు కరీంనగర్, ఇటు బందుకు ఏ ఊర్లో నన్ను ఉన్నదంట అన్న ఇట్లా మందు పెట్టి మలుపుకున్నారు అమ్మ వాళ్ళను అంటారు. కానీ అవన్నీ నడవయి, అవన్నీ తప్పుడు మాటలు. అన్నది ఉండదు అవన్నీ ఉండవు. ఇది వశీకరణం. అమ్మవారు రాజశ్యామల వశీకరణం ఇస్తుంది. బగాలముఖి అంటే శత్రువుల మీద కోర్టు కేసుల జయం ఇస్తుంది. బగాలముఖి అంటే తారా అంటేనేమో పేరు ఇస్తుంది, చిన్నమస్తా అంటేనేమో తెలివిస్తుంది, భువనేశ్వరి అంటే మాట ఇస్తుంది. ఇప్పుడు నీకు భువనేశ్వరి అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టి నువ్వు ఇక కోరుతూనే ఉన్నావు నువ్వు. అందుకని చిన్నప్పుడు మా అమ్మ ఎక్కువ పోసింది అంటే అట్లా అంటారు. అది వస కాదు, అమ్మవారి కృప ఉంది నీకు. భువనేశ్వరి భువనేశ్వరి అమ్మవారు ఉంటే ఎక్కువ మాట్లాడతారు. నాకు భువనేశ్వరి అమ్మవారే ఉన్నట్టున్నది మళ్ళా. ఇంకా తారాదేవి, చిన్నమస్త, కాళికాదేవి, ధూమావతి, ఇంకొక త్రిపుర భైరవి, తర్వాత లక్ష్మీ సరస్వతి. వాళ్ళను కూడా దశ మహావిద్యాలయనే వస్తారు వాళ్ళకు. అట్లా వాళ్ళకి వేరే పేర్లు ఉంటాయి, త్రిపుర భైరవి అని అట్లా పేర్లు పెడతారు. మరి ఇప్పుడు ఈ రాజశ్యామలమ్మనే పైసలు ఇచ్చినాక మళ్ళీ లక్ష్మమ్మ ఏం చేస్తుండొచ్చు? లక్ష్మమ్మని రాజశ్యామల రూపంలో ఇంకో అమ్మవారుగా పిలుస్తాం మనము. లక్ష్మీ అమ్మ రాజశ్యామల అనేట ఆమె ఉత్త పైసలు ఇయ్యది, పేరుతో పాటు పైసలు ఇస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సారు వారాహి మాత అదే వారాహి మాత రాజశ్యామలని వారాహి రూపంలో కూడా కొలుస్తారు. కాకపోతే ఆమె వారాహి రూపం అనేది కొద్దిగా ఇంకొద్దిగా ఉగ్ర రూపం ఉంటుంది. ఆమె కోపం ఎక్కువ ఉంటుంది ఆమెకు. బిత్రుపోష పూజ చేయాలంటే కోపం ఉంటే ఏం కాదు ఏమే చేసుకోవచ్చు. ఈ ప్రత్యంగరి మాత, ప్రత్యంగి మాత, వారాహి మాత ఇవన్నీ కూడా దశ మహావిద్యంలో ఇంకో రూపం అన్నట్టు, అమ్మవార్లకు ఉండే ఇంకో రూపం అన్నట్టు. అట్లా మొన్న బండి మీద రాసుకున్నారు వారాహి బండి. ఆయన నవరాత్రులలో కూడా వారాహి పూజ చేసిండు. ఇప్పుడు చేసినాకనే ఆయనకు పదవి వచ్చింది. నేనేమడదో అనుకున్నా కానీ ఇసుంటి పూజలా నీ చేస్తే ఇంతగానము మళ్ళీ అందుకనే మళ్ళీ అప్పుడు కేసీఆర్ సార్ చేయలే, ఫామ్ హౌస్ యాగం చేయలే, 40 కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ ఎంత పెద్ద పూజ చేసిండు, సీఎం అయ్యిండు అప్పుడు. అట్లా అందుకని చేస్తారు అన్నట్టు ఈ పూజలని. ఇవన్నీ మంచిగా కట్టిపించినావు. ఎవరన్నా అడిగిండ్రా ఇట్లా కట్టిపియ్యు ఇట్లా కావాలి అని? మీ ఆమెకి ఇట్లా ఆమెనే అడిగింది. ఎట్ల బండ్లు ఆమె తెప్పించుకుంది అంతా. ఆమెకి ఇష్టం ఇది, అందుకని ఆమె తెప్పించుకుంది ఇది. మంచిగా తెప్పించుకున్నది ఆమె. కానీ వీణలు ఇష్టం కదన్న, బాగానే వీణలు ఉన్నాయి ఆమె తాట. వీణలు ఉంటాయి, ఇవి కూడా అంతా ఆమెకు ప్రకృతి అంటే ఇష్టం. అంతా వీణలు, చెట్లు, ఇట్లా ఎడ్లు, ఆవులు, గుర్రము అన్ని. అవునన్నా, మీ ఆమెకి ఇష్టం అంటే యాదకొచ్చింది ఒక ముచ్చట. మీ ఆమెతోటి ఇప్పుడు మామూలుగా మేమందరం ఇప్పుడు మా వెంకటయ్య నేను చిన్న కొట్లాడుకోము. నువ్వు కా అంటే నేను కూ, నువ్వు కూ అంటే నేను కా అన్నట్టు ఉంటుంది మా లోలి. ఇప్పుడు అట్లా మీరు ఇట్లా ఎప్పుడైనా పంచాయతీ పెట్టుకుంటారు ఆల్మొగలు? అవుతుంది. పంచాయతీ లేని ఆల్మొగలు ఉన్నారు అంటే నేనైతే నమ్మ. ప్రపంచంలో వాళ్ళ ఆల్మొగలే అన్నారు. పంచాయతీ అయితేనే ఆల్మొగలు. పంచాయతీ అయితేనే ఆల్మొగలు. ఇప్పుడు గంత ముద్దుకున్న బొమ్మ బెల్లంతో ఇట్లా లొలి పెట్టుకుంటాం. నేను పెట్టుకోను, ఆమె పెట్టుకుంటుంది. ఆమెనే పెట్టుకుంటుంది. నేను పెట్టుకోను, ఆమెనే పెట్టుకుంటుంది. సంజాంచుడిగా ఇక సంజ బతిమలాడాలి. ఇక ఏం చేస్తాం? ఇక కృష్ణుడు అంతటికో కావాలి. ఇక మనం ఎంత అట్లా అంటావు? బతిమలాడాలి. ఇక ఎప్పుడన్నా అంటదా అన్న వాళ్ళ జాతకాలు ఇళ్ళ జాతకాలు ఎందుకు వచ్చిన లొల్లి? అస్సలు అన్నది ఏమన్నది. మనకు ప్రపంచంలో పైసలు కావాలి, బాగా సంపాదించాలి అంటే కష్టాలను ఎదుర్కొంటేనే సుఖాలు వస్తాయి. లేకపోతే సుఖాలు పాల కంటే పెరుగు ఎక్కువ విలువ, పెరుగు కంటే పాల కంటే పన్నీర్కి ఎక్కువ విలువ. అట్లనే ద్రాక్ష పండ్లు ఖరాబ్ అయితే వైన్ అవుతుంది, వైన్కి ఎక్కువ విలువ కదా. మంచిగా అయితేనే అంటే విలువ పెరగాలి అంటే కష్టపడాలి అని చెప్తున్నా. విలువ పెరగాలంటే దెబ్బలు తినాలి. ఇప్పుడు గుడిలా దేవుడు అమ్మవారికి విగ్రహం ఉందనుకో, ఆ విగ్రహం ఎన్ని దెబ్బలు తింటే అమ్మవారి విగ్రహం అవుతుంది. మరి అదే కొబ్బరికాయలు కొట్టే రాయి ఒకటే దెబ్బ కడ పడుతుంది. అంటే ఇది ఒక్క దెబ్బకే రాయి కింద పడుతుంది, కొబ్బరికాయలు కొడుతురు. అదే ఎన్ని దెబ్బలు తింటే అమ్మవారు అవుతుంది. ఆడ మొక్కుతున్నాం.
అంటే ఎన్ని దెబ్బలు తింటే మనిషి అంత స్ట్రాంగ్ అవుతాడు, లైఫ్లో అంత స్థాయికి ఎదుగుతాడు అన్నట్టు. అందుకని ఆమె కూడా తెలుసు కాబట్టి ఏం కాదు కష్టపడు ఏముంది అంటది. అన్న ఇప్పుడు ఆమె అనుడు మంచిగానే ఉన్నది. అప్పుడు ఒక పారి నువ్వు పాపం నాగ చైతన్యం నువ్వు సమంత పెళ్ళి విడాకులు అవుతాయి అని చెప్పినావు. విడాకులు అయ్యేట అప్పుడు మరి అదేదో పెళ్లి కన్నా మోదాలే చెప్తే గమన పెళ్లి చేసుకోకుండా ఉందిరా. వినరు కదా మన మాటలు, వింటరా? మరి అంతకుముందు కూడా చెప్పినాం కదా, సమంత గురించి కూడా చెప్పినాం కదా, వింటరా? వినరు అన్నట్టు. ఇక కొంతమంది జాతకం బాగా లేకుంటే మనం చెప్పినా వినరు, ఏం చేస్తాం ఇక పట్టించుకోము. ఇక అట్లాంటి వాళ్ళని ఇక సరే దేవుడు చూసుకుంటాడు, కానీ దేవుడు మనం వాళ్ళని కాపాడాలని కోరుకుంటాం, అంతకంటే మనం ఏం చేస్తాం. ఇప్పుడు నిన్ను అడగను వాళ్ళ జాతకము ఎప్పుడు మరి అవసరమే కలియుగంలో అట్లా చెప్పుకోవాలి. సోషల్ మీడియాలో నన్ను అడగకుండానే నా గురించి ఇప్పుడు మనం ఇద్దరం ఇంటర్వ్యూ చేస్తున్నాము. ఇప్పుడు మనకు సంబంధం లేని కూడా వచ్చి నన్ను తిడుతుంటాడు, ఇలా కామెంట్ తిడతాడు కదా, తిడతారు కదా. మరి వాడు నాకు పరిచయమా? లేదా? వాడు తిడుతుండగా నన్ను. అట్లనే కలియుగంలో పేరు రావాలి అంటే ఏదో ఒకటి చేసి పేరు సంపాదించుకోవాలి కాబట్టి చెప్పాలి. రెండోది ఏంటంటే మనం సీక్రెట్గా చెప్తలేం కదా, మనం సెలబ్రిటీల గురించి చెప్తున్నాం. ఇప్పుడు రోడ్డు మీద జీవితాన్ని, సెలబ్రిటీ అంటేనే రోడ్డు మీద సంసారం అన్నట్టు. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు నా గురించి కూడా చెప్తారు కదా, ఇప్పుడు నా గురించి కూడా చెప్తారు. అట్లనే నేను వాళ్ళ గురించి చెప్తా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం చెప్తలేము, ఇప్పుడు బంద్ చేసుకున్నాం. చెప్తే కదా పైసలు ఇస్తలేరని చెప్పాయిగా, పైసలు ఇస్తేనే చెప్తా ఇప్పటి నుండి, ఉత్తగా చెప్పాయిగా. ఇప్పుడు మా ఊళ్ళో మల్లయ్య ఉన్నాడు, పోచయ్య ఉన్నాడు, వెంకటేశ్వర్లు ఉన్నాడు. గిసుంటోళ్ళ జాతకాలు ఏమో చెప్పవు. చెప్తా పైసలు ఇస్తే చెప్తా. సినిమాలలో అందరు చెప్తున్నావు, మా ఊళ్ళో ఎవరు చెప్పకపోతే నువ్వు అట్కరా చెప్దాం ఈసారి. ఫీజులు గిట్లా గట్టి ఏం గట్టిగా తీసుకో, నీ రికమెండేషన్ లా ఇంకా ఫీజులు ఎక్కడి, నీ రికమెండేషన్ లా. అబ్బో నా మోకానికి మళ్ళీ నేను రికమెండేషన్ చంద్ర ఇట్లా అను అంతే. చంద్రవాను నువ్వు నీకు ఎందుకు కథమేనా? ఉత్తగా చెప్పి వాళ్ళకే ఇంకా నేను ఇంత కలువడి పోసి పంపిస్తా అని నీకు ఒక ముచ్చట చెప్తా. మొన్న ఒక కాడికి పోయిన 31 తారీఖు రోజు పోయి వెనక పండ్లు అమ్ముతున్నారు. ముందట ఇలా పడి తమ్ముడిని అడిగిన, తమ్మి ఏం చేసుకుంటుండ్రు, ఏం కథ, రాత్రికి ఎంత ఖర్చు వస్తున్నదా అంటే, నీదేమున్నదా అక్క, నువ్వు ఇట్లా అన్నమాట, నీకు అన్న జర వెనకకెంచి నేను ఇట్లా అంటే పండ్లను రమ్మనరా నాయన. ఇప్పుడు రాలి ఎవడే నా దగ్గర ఎవరి దగ్గర అన్నా వాళ్ళ దగ్గర అనాలి. అంటే మనం జాగ చూసుకున్నా దాన్ని స్థానబలం అంటారు. స్థానబలం ఉండాలి. ఇప్పుడు మీ ఊర్లో సంగారెడ్డిలో ఏం చేస్తావు, నువ్వు ఊకుంటావా? ఇట్లా అంటే భయపడతారు నీకు అంతా. మరి మీ ఊరు బలం అట్లా. సగం సంగారెడ్డికి నేను ఎవరో కూడా నువ్వు అనుకుంటావు అట్లా. అన్న మళ్ళీ ఇంకొక ముచ్చట అడుగుదాం అనుకున్నా. ఇప్పుడు ఎలేక మలేక చెప్పుడు బాగానే ఉన్నది, వాస్తే చెప్తావు. ఈ పూజలు గీజలు గట్టిగా చేపిస్తావంట. అవును, చాలా ఖర్చు ఉంటుంది అంటే. ఖర్చు ఉంటుంది మరి నా దగ్గర కానీ కాదు, నా దగ్గరకు వచ్చే వాళ్ళకి తెలిసే వస్తారు. నా తానికి ఖర్చు ఉంటుంది, తక్కువ కూడా ఉంటుంది ఖర్చు. ఇప్పుడు నువ్వు షాప్లోకి పోతావు, షాప్లోకి పోయినప్పుడు ఏముంటుంది, నీకు రూపాయి కూల్ డ్రింక్ ఉంటుంది, 100 రూపాయల కూల్ డ్రింక్ ఉంటుంది, అంతే కదా. ఇది కూడా వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకి వేస్తాం అట్లా. మన తాతకు వాటి మనకి ఇట్లా. ఇప్పుడు నేను రాజశ్యామలు చేసుకోవాలని అంటే మరి నేను ఖర్చు పెడతా. నీకు ఉత్తనే చేపిస్తా, నీకు 3 బెడ్రూమ్లు కావాలి కదా, నీకు ఉత్తనే చేపిస్తా. నాకు 3 బెడ్రూమ్లు కానీ వేణుస్వామి నాకు రాజశ్యామలు చేపిస్తా అంటున్నాడు, పిరిగే చేపిస్తా అంటున్నాడు కాబట్టి చేపించుకో. ఇక పబ్లిక్ అందరు చూసి పిరిగే చేపియాలి మాట. అన్న ఇక మస్తు ముచ్చట్లు మాట్లాడిన, పాపం నీ టైం బాగానే తిన్నా కదా. పోతానన్న మళ్ళా నాకు వార్తలు పట్టుకురా అమ్మ అంటే చంద్ర ఎవరితో ముచ్చట. ఎడ్ల బండి పోతావా, కార్లో పోతావా? ఎడ్ల బండి ఉంది, నాకు ఇష్టం ఎడ్ల బండి ఉంది. మరి అందుకని అదే ఎడ్ల బండి మీదనే పోతా అంటే అట్లా పంపిస్తా. అన్న నీకు ఇంకొక ఆఖరి ముచ్చట అడుగుతా. ఇంకా సమంత పెళ్లి చేసుకుంటుందా? మళ్ళా చేసుకుంటుందా? ఈ 2025లో చేసేస్తావా? 26 లోపు చేద్దాం. 26 లోపు అవుతుంది. పాపం చేసుకోవాలి, మన సంతోషంగా ఉండాలి, అందరు సంతోషంగా ఉండాలి. మనం కోరుకునేది అదే కదా, ఎవరైనా మంచిగా ఉండాలి, అందరు సంతోషంగా ఉండాలి. మనకెందుకు, మనం అది అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరు చల్లగా ఉండాలి, అందులో మనం ఉండాలి. వార్తలు వేసుకుని రాపో అంటే చంద్ర ఎవరితో ముచ్చట పోతే అట్టే పోయింది అంటారు, నన్ను ఇక కోపం చేస్తారు. అంతేనా? ఇక ముచ్చటకు వస్తే నాకు ఇక అన్ని ముచ్చట్లు అడగాలని అనిపిస్తుంది. అన్న ఏమనుకోకు, ఏ వద్దన్న మళ్ళీ వచ్చినప్పుడు ఇంకా 4 ముచ్చట్లు ఏమన్నా అడిగిపోతా కానీ చేపకి వెళ్ళిపోతావా? పోయేస్తాను. శనార్థులు మీ ఆమెను అడిగినా అని చెప్పు, దిష్టి తీసుకోమ్మా నువ్వు జిడిగింజలతోటి. నేను కూడా తీసుకుంటా. చంద్రవ చెప్పి నీకెవరు దిష్టి కొట్టేనా అన్న? అయ్యో పాడుగా అంతేనా? సరేలే. శ్రీవాణమ్మ జిడిగింజలతో దిష్టి తీసుకో, మంచిగుంటావు నువ్వు, బంగారం మోలే. మీ ఆయనకి ఇట్లా చెప్పినా దిష్టి కావాలంటే నీకు ఇట్లా తీసిపోతాడు, మంచిదా?
ఇప్పుడు దాన్ని ఇట్లా అడిగినాను చెప్తా పోయేస్తా. ఇగో ఇంకొక ముచ్చటతోటి మళ్ళీ కలుద్దామండి. ఈ చేపకు ఇది ముచ్చట, మళ్ళీ ఒక ముచ్చటతోటి మళ్ళీ కలుస్తా. చలికాలం బాగా గట్టిగా కొడుతున్నది, ఎండలా తిరిగినట్టుగానే కాకుండా రాత్రి అయితే మస్తు చలి పెడుతుంది. చల్లగా చలికి తిరిగి అంటే మొఖాలు పట్టున వలిగిపోతున్నాయి. చర్మము మొఖాలు అంటే ముఖం కాదు, చర్మం పట్టున వలిగిపోతుంది. అందరూ పైలము రాత్రిపూట తిరగకుండా జ్వరాలు వస్తున్నాయి, సర్దులు అవుతున్నాయి. నడుముండి ఇక పోదాము.